వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాజకీయాలు అయితే కాస్తంత హీట్ పుట్టిస్తున్నాయి. అది తెలుగుదేశం పార్టీని అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇరుకుని పెట్టేలా ఉన్నాయా? ఎందుకంటే ఉత్తరాంధ్ర వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శ్రీకాకుళం వెళ్ళడం, అక్కడ సీదిరి అప్పలరాజు కుటుంబానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు వైసీపీలో ఎంత కాక పుట్టించాయో అలాగే కూటమిని కూడా అంతే కంగారు పెట్టించాయా అనేది. అక్కడికి వెళ్ళడం, జనం రావడం, ఇవన్నీ కూడా ఒక రకంగా. అదే నేపథ్యంలో గుంటూరు జిల్లాకు సంబంధించి మొన్న తమ్మినేని పారిపోయారు ఇంట్లోంచి అన్నారు. తర్వాత సీదిరి అప్పలరాజు అరెస్ట్. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా పారిపోయారంట. ఎందుకు ఏంటి అనేది, అలాగే బోండా చేసిన వ్యాఖ్యలు, బోండా ఉమామహేశ్వర గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిమ్మల రామానాయుడు గారు ఇచ్చిన క్లారిటీలో ఒక వార్నింగ్ కనిపిస్తుందా? ఇలాంటి కీలక అంశాలన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్టైల్. సార్, ముందుగా అంటే తమ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అని చెప్పి సీదిరి అప్పలరాజు గారిని భుజాన్ని వేసుకునే రాజకీయం ఏమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? లేదంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఖచ్చితంగా లోపాన్ని, తప్పుని ఎత్తి చూపించాలా? అంటే ప్రాక్టికల్ గా మన వాడిని కాపాడాలనుకోవడంలో తప్పు లేదు, మన వాడి కోసం ప్రయత్నించాలని. కానీ మనవాడు తప్పు చేస్తే ఆ తప్పుని వెనకేసుకురాకూడదు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు ఉదంతంలో యాక్సిడెంట్ చేయడం అనేది నేరం చట్ట ప్రకారం. అంతే. అట్ ద సేమ్ టైం దాంట్లో హ్యుమానిటీ కోణంలో చూస్తారు. ఎందుకంటే చనిపోయిన అతను ఎట్లాగూ తిరిగిరాడు, వాళ్ళకి ఏదన్నా సాయం అందాలి. అదే సందర్భంలో ఆ సాయానికి బదులుగా వీళ్ళ మీద కేసు తగ్గించుకోవడం జరుగుతుంది సాహిత్యదని. అలాంటిది చేయడం ప్రయత్నం అనేది సీదిరి అప్పలరాజు చేస్తే తప్పులేదు. సాధారణంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నారు, వీళ్ళని కార్నర్ చేయడానికి అది వినియోగించుకుంటారు. అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటంటే సీదిరి అప్పలరాజు కాబట్టి, వైసీపీ కాబట్టి, ఇప్పుడు జగన్ ప్రస్తావించేది పాతపట్నం ఎమ్మెల్యేదేంటి, ఇచ్చాపురం ఎమ్మెల్యేదేంటి, వాళ్ళది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే మేనేజ్ చేశారు. వాళ్ళ మీద చట్టపరమైన ఏ చర్య తీసుకోలేదు, ఈయన విషయంలో చట్టపరమైన చర్య తీసుకున్నారు అన్న వాదన కరెక్ట్ అంతవరకు. కానీ వాళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయలే. ఇక్కడ సీదిరి అప్పలరాజు చేసిన తప్పు ఏంటంటే తన కొడుకుని తీసుకెళ్ళి, అయ్యా జరిగింది యాక్సిడెంట్, మా వాడు మొన్ననే ఎల్ఆర్ తీసుకున్నాడు, యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం అంటే 24 గంటల బెయిల్ వస్తుంది, స్టేషన్ బెయిల్ ఇచ్చేయచ్చు పోలీసులు. లేదా కోర్టుకు వెళ్ళినా కూడా ఇమ్మీడియట్గా కుర్రోడు కదా పొరపాటు జరిగింది, మేము దానికి తగిన ఇది చేస్తామని చెప్తే శిక్ష ఇదంతా ఫైనల్ నడుస్తుంది. ముందైతే కనుక అవతల కుటుంబం స్ట్రాంగ్గా అదే పెద్ద వాళ్ళకి కనుక మనం సాయం చేయగలిగి ఆ కుటుంబం నష్టపోయిన దానికి కాంపెన్సేట్ చేయగలిగితే వాళ్ళు తర్వాత కోర్టులో సీరియస్గా ఉండదు, నిదానంగా కొన్ని రోజులు పోయాక కేసు పక్కెళ్ళిపోతుంది. లోక్ అదాలత్ లాంటి వాటిలో మేనేజ్ చేసే ప్రయత్నాలు జరిగినాయి కూడా ఇట్లాంటి చాలా వరకు. అట్లాంటివి జరిగి ఉండేది, అది రెస్పాన్సిబిలిటీ. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ప్రెషర్ పెరిగిపోతూ ఈ ప్రెషర్లో తప్పటడుగులు వేశాడు ఆయన. తన కొడుకుకు బదులు ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చి ఆ వయసు కలిగిన కుర్రోడిని సరెండర్ చేయటం, వీళ్ళు కూడా ఆ విధంగానే కేసు కట్టేయడానికి పోలీసులు కూడా సిద్ధపడిపోయారు. అప్పుడే ఎన్ని కోణాల్లోకి ఉంటది, ఎంత డబ్బులు పోసి ఉండాలి. ఆ తర్వాత ఆంధ్రజ్యోతోడు దాన్ని హైలైట్ చేసి సీసీ ఫుటేజీలు అయితే తెప్పించి, సీసీ ఫుటేజీలు వాళ్ళ అబ్బాయి ఉంటే ఇంకోళ్ళని ఎవరినో చూపెట్టడం ఏంటని రాశాక అప్పుడు పోలీసుల మీద ప్రెషర్ పెరిగిపోయింది, పార్టీ నుంచి కూటమి నుంచి. అంటే పార్టీలో వాళ్ళ దగ్గర నుంచి పోలీసుల మీద ప్రెషర్ పెరిగిపోయింది ప్రభుత్వం నుంచి. అప్పుడు పోలీసులు తమ పీకకు చుట్టుకుంటుందన్న ఉద్దేశంతో కేసు కట్టే ప్రయత్నం చేశారు. ఈలోపు వాస్తవంగా అక్కడ వినబడుతున్నది ఏంటంటే శ్రీకాకుళంలో ఆ కుటుంబంతో సీదిరి అప్పలరాజు మాట్లాడి దాదాపు 10 lakhs ఇవ్వడానికి ఇది సిద్ధపడితే, అవతల ఈ గౌతు అమ్మాయి ఉంది కదా శిరీష, ఆమె వీళ్ళని కేసులో అరెస్ట్ చేయాలి, మీ వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఓ 10 lakhs నేను ఇప్పిస్తాను ప్లస్ ఒక ఇల్లు ఇప్పిస్తాను అని చెప్పిందని, దాంతో వీళ్ళు ఇతని వల్ల ఒక 10 lakh క్యాష్, అవతల పక్కన క్యాష్ ప్లస్ ఇల్లు ప్లస్ ఇతనికి శిక్ష అంటే గుద్దినందుకు 3 జరుగుతాయి అనేటటువంటిది ఒప్పుకున్నాక వాళ్ళకి సహజంగా ఫీలింగ్ ఉంటది. ఆ టైంలో బేరాలాడటం వాళ్ళకి మానసికంగా క్షోభ ఓ రకంగా చెప్తే. కానీ రాజకీయం చుట్టుకుని ఉండటం వల్ల ఇది అనుకో, మామూలుగా పోలీస్ స్టేషన్లు అనుకోండి, సాధారణంగా పోలీసులు ముందు పట్టుకెళ్ళి లోపలేస్తారు, కూర్చోబెడతారు. ఆ టైంలో వీళ్ళు బార్గెన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ స్టేషన్ల దగ్గర మనం అనేక ఇన్సిడెంట్స్ చూసాం. అట్లా అయిపోయి ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే ఇది జరిగిందో, ఇతను ప్రతిపక్షం కావడంతో ఇష్యూ ఇంకోటి, అవతల గౌత్ శిరీష తను అరేంజ్ చేస్తానంట. ఇక్కడ వీళ్ళేమో చేసిన తప్పుకి పరిహారంగా
లేదు వీళ్ళని శిక్షించడం కోసం ఆమె అరేంజ్ చేస్తాను అనడం అన్నటువంటి పాయింట్తో ఆ కుటుంబం స్ట్రాంగ్ గా నిలబడింది ఇక్కడ ఇది అని చెప్తున్నారు. అది వాస్తవం లేదో మనం ధృవీకరించలేము. బట్ ముందైతే అతను చేసిన తప్పు కేసులో వేరే అతను ఫర్ ఎగ్జాంపుల్ అతన్ని తీసుకెళ్తే అతన్ని జైల్లో పెట్టడం కదా అతను చేయని తప్పుకి ఆ విధంగా ఒక అమాయకుడిని శిక్షింపజేయడం కదా తన తప్పు, తన కొడుకు చేసిన నిజమైన తప్పుకి అంటే కేసును తప్పుదారి పట్టించుకునే ప్రయత్నం చేశారు, అదైతే తప్పే, ఖచ్చితమైన అది క్రైమ్, నేరం అది. రెండవది జగన్ ఇంకోటి ఇరిగిచ్చాడు సిద్దిరప్పలరాజు. నిన్న ఆయన పరామర్శకు వెళ్ళిన సందర్భంలో మాట్లాడిన మాటని మరి టీడీపీ వాళ్ళు సీరియస్ గా తీసుకున్నట్లేరు కానీ చిన్నపిల్లాడు 18 ఏళ్ల లోపు పిల్లోడు అన్నాడు. 18 ఏళ్ల లోపు పిల్లోడు అయితే గనక అసలు డ్రైవింగ్ చేయకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదు. ఎల్ఆర్ 19 ఏళ్లకి ఇస్తారు, 18 దాటాకి ఇస్తారు. ఆ 18 దాటినట్టు ఏమైనా దొంగ సర్టిఫికేట్ తీసుకుని ఎల్ఆర్ తీసుకున్నాడా? అది తీసుకుంటే ఇంకొక కేసు. అంటే తెలియకుండా మాట్లాడేసి అంటే అంతేదో చిన్న కుర్రోడ్లే మనం ఇంత సీరియస్ పరిణామాల దగ్గర వెళ్ళినప్పుడు నువ్వు లక్షలాది మంది జనాలు పోగేసుకుని వెళ్ళినప్పుడు ఆ హోదాలో ఉండి అలా మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాజీ సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడకూడదు. అది ఇంకోటి ఆ మైనారిటీ ఇదే మత్స్యకారుడు కాబట్టి చనిపోయిన అతను యాదవ్, ఎదురు బీసీ, ఎదురు ఆయన పేద ఈయన పేదరికం నుంచి పైకి ఎదిగాడు. ఇప్పుడు వాళ్ళు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదో ఇద్దరున్నారట, వాళ్ళకి పిల్లలకి సంబంధించి ఏదో ఇష్యూ. కులాన్ని బట్టి ఎగ్జామ్షన్ ఉండదు, ప్రతిసారి కుల ప్రస్తావన చేస్తారు. అంటే మన రాష్ట్రమే దరిద్రం అనుకోండి, కులాల కురుక్షేత్రం, కులాలను బట్టి ప్రమాదాలు చేసే లేదు కదా, టాపిక్ అనవసరం. అది ఇవన్నీ కూడా వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇష్యూలో బాధ్యతగా ఉంటే మామూలుగా ఏం చేయాలి, ఇలా పార్టీ వాళ్ళని అక్కడ వాళ్ళకి పంపించి అతన్ని 4-5 సార్లు పరామర్శించడం, బెయిల్ తొందరగా వచ్చేటట్టు చూసుకోవడం, ఆ పైన వచ్చిన తర్వాత తను పిలిపించుకుని నీకు అండగా ఉంటానయ్యా అని చెప్పడం, లేదా అతని ఇంటికి వచ్చేసాక ఈయన వెళ్ళి పరామర్శించేసి చెప్పడం కరెక్ట్. ఇలాంటి కేసులు అంటే మిగతా దాంట్లో ఏంటంటే పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ ఉంటాయి. ఆ విషయంలో ఇప్పుడు జోగి రమేష్ తో తప్పులేదు. కానీ ఈ అంశంలో ఒక ఇన్సిడెంట్ ఇది, ఇప్పుడు నేరం నిరూపణ కాలేదు కాబట్టి నిందితుడే, బట్ ఇందులో కళ్ళ ఎదురుగుండా జరిగినటువంటి ఉదంతం. ఇప్పుడు అత్యాచారం కేసులు అన్ని చోట్ల మర్డర్లు చేయమంటలేదు, ఎన్కౌంటర్ చేయమంటలేదు. పబ్లిక్ ఎక్కడైతే క్రూయల్ హింస జరుగుతుందో ఆడపిల్ల పట్ల అలాంటి చోట మిగతా వాటిలో శిక్షించమంటారు, వీటిట్లో ఎన్కౌంటర్ చేయమంటారు. క్రూరమైన హింస, ఇప్పుడు లైక్ నిర్భయ కేసు ఏంటి, మర్మాయువాల్లో ఐరన్ రాడ్లు దించినటువంటి రాక్షసత్వాన్ని తట్టుకోలేకపోయింది దేశవ్యాప్తంగా. ఆ దిశ కేసులో ఏంటి, అలాంటి దుర్మార్గపు చర్యలు చేశారు కాబట్టి తట్టుకోలేకపోయారు. అలాంటప్పుడు ఎన్కౌంటర్ అంటారు కానీ ప్రతి దీంట్లో అనరు. అట్లాగే ఇక్కడ ఈయన ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు ప్రతి అంశాన్ని ఒకే కోణంలో కాకుండా ఇలాంటి అంశాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన మాటలు, అనవసరమైన ఆర్భాటం, అది ఒక రకంగా నెగిటివిటీని పెంచుకోవడం అవుతుంది. వీళ్ళే ఇక రేపు జెన్యూన్ కేసు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంతేలేరా అని వీళ్ళు ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది అక్కడ. అంటే అనవసరంగా అసలు పరామర్శ చేసి తప్పు చేశారు. ఇంకొకటి పరామర్శ చేయగలిగారా? అక్కడ నుంచి విశాఖపట్నం నుంచి ఆడికి వెళ్ళడానికి అదే సిద్ధరార్థంకి వెళ్ళాడు వచ్చాడు అన్నట్టు వెళ్ళారు, కానీ జైల్లోకి వెళ్ళి పరామర్శించలేకపోయారు. టైం కనీసం ఆ టైం కన్స్ట్రెంట్. ఇప్పుడు ఇదే నామినేషన్ వేయడానికి వెళ్తారు, ఇట్లాగే జనసందోహం ఉంటది, మానేసి కూర్చుంటారా? పర్లేదు మన కుర్రోళ్ళే మన నామినేషన్ అయిపోతే ఏమవుద్దని. ఖచ్చితంగా ఆ టైంకి అయితే అవసరమైతే అందరినీ తోసేసుకుని వెళ్తారు కదా. ఇది కూడా 4ంటికి అట్ట వెళ్ళిపోయి అన్న నేను మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం ఆగండి, మనోని బలకరించి వచ్చేస్తానంటే జనం కూడా ఏమన్నారు కదా, నాతోనే ఉండాలంటారు. చాలా అంశాల్లో ఇంకా ప్రత్యామ్నాయం వైసీపీ ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో, వేరే పార్టీ లేదు కాబట్టి కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అనుకున్న టైంలో ఇలాంటి రాంగ్ స్టెప్స్ ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. అంటే ఆ ప్రాంతం వరకే ఖచ్చితంగా, అంటే టోటల్ సమాజం మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది నువ్వు చేసే పనులు. ఇలాంటి ప్రతి అంశంలో కూడా వీళ్ళు జెన్యూన్ అంశమే తీసుకుంటుందిరా ప్రతిపక్షం అనే ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ ని ఇట్లాంటప్పుడు చెడగొట్టుకున్నట్టు అవుతుంది. వాళ్ళు అసలే వాళ్ళ చేతిలో నెట్వర్క్ అంతా ఉంది, నెట్వర్క్ అంతా చేతిలో పెట్టుకున్న వాళ్ళతో పోరాడేటప్పుడు నువ్వు చేసే ప్రతిదీ కూడా సింపతిని క్రియేట్ కావాలి, కానీ నువ్వు ఏది మీమ్స్ చేతికి రాకూడదు. అది చేస్తున్న తప్పు, టెక్నికల్ గా రాంగ్ స్టెప్లు పడుతున్నాయి. ఇదే టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ గురించి ఇద్దరు పాకులాడుతున్నారా, బాబు గారు కానీ ఈయన కానీ? అంటే నేను ఒక విషయం చెప్తానండి, ఏ అంశంలోనైనా ఇది మాత్రం రాజకీయంగా ఇద్దరు కూడా నేర్చుకోవాలి. ఇద్దరే కాదు, రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు కూడా అతిపోతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఎ రెగ్యులర్ ప్రాసెస్.
ఎవరు స్పీడు ఎవరు స్లో అన్నటువంటిది నడుస్తుంటది. క్రెడిట్ మాకు మాత్రమే ఇవ్వాలి, ఎదురోళ్ళకి ఇవ్వకూడదు అనేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఒక తప్పు. రెండవది అవతల వాళ్ళని హ్యూమిలియేట్ చేసేది, బూతులు మాట్లాడటం, దూషణ మాట్లాడటం, అది తగ్గించుకోవాలి ఇద్దరూ కూడా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీలో చంద్రబాబు గారి పాత్ర ఏంటి? ఆ బిల్డింగుల వరకు ఎనఫ్, అంతే. మిగతాదంతా ఆయన అనుకున్నారు, ఏదీ చేయలే, జస్ట్ కట్టింది ఆ హైటెక్ సిటీకి సంబంధించిన ఆ బిల్డింగ్, ఎల్ఎన్టీ వాళ్ళ చేత కట్టించిన బిల్డింగ్. మిగతా హైటెక్ సిటీ అంతా, ఆ తర్వాత ఫార్మా, దాని పేరేమంటారు, ఫైనాన్స్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా మెట్రో, ఇవన్నీ ఆయన అనుకున్నారట కానీ ఏది అమల్లోకి రాలా. ఆ తర్వాత ఏనాడు తెలుగుదేశం అధికారంలోకి రాలా తెలంగాణ కదా. ఆ తర్వాత వచ్చింది రాజశేఖర రెడ్డి. 10 సంవత్సరాలలో ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేశాడు, ఫైనాన్స్ సిటీ పూర్తి చేశాడు, హైటెక్ సిటీ పూర్తి చేశాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన ఆయనే చేశాడు, ఇది పూర్తి చేశాడు ఆయనే. ఆ తర్వాత మెట్రో ఆయన హయాంలోనే శంకుస్థాపన జరిగింది. పూర్తి చేసింది కేసీఆర్. మధ్యలో రోశేఖరన్ కుమార్ రెడ్డి వల్ల కూడా కాలం, కేసీఆర్ వచ్చాక జరిగింది. కేసీఆర్ సంస్కారయుతంగా ఏం చెప్పాడు? ఎదుగుదలలో రాజశేఖర రెడ్డి పాత్ర ఉంది అని చెప్పాడు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఇద్దరి పాత్ర ఉందన్నాడు కదా. మొత్తం నేనే అని చెప్పుకోవట్లేదు కదా వాళ్ళు. ఆ సంస్కారం మన దగ్గర ఎందుకు పోయింది ఇక్కడ? ఇంకోటి, ఇప్పటికి కూడా ఇక్కడ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారు? అసలు హైదరాబాద్ భవిష్యత్తు మార్చింది నేను పదే పదే చెప్తారు. ఆ అతి మాత్రం తగ్గించుకోవాలి, అతి అది. ఎందుకంటే హైదరాబాద్ ఎదుగుదలలో నువ్వు కూడా ఒక పాత్రధారి, ఒప్పుకుంటాం. నువ్వు మాత్రమే అనేది అబద్ధం. నీ తర్వాత జరిగిన డెవలప్మెంట్ 1000 రెట్లు. నీ టైంలో జరిగింది ప్రారంభమైంది, ఎస్ కరెక్ట్, బట్ తర్వాత జరిగింది అది. క్రెడిట్ అక్కడ మొత్తం నాకే కావాలంటున్నా, ఇక్కడ అంతే. ఒకప్పుడు పోలవరం కూడా కాలువలు తవ్వింది వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత వేసిందని కాసేపు ఈయన. భోగాపురం కూడా అప్పటి నుంచే మొదలైందా? అంటే జగన్ కావాలని ఆపేశారా? ఆపుదాం అనుకుంటే వీళ్ళ పూర్తి చేశారు ఈ 2 ఏళ్లలో. ఎవరు దక్కాలి? 2019 సంవత్సరంలో శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు. కానీ అంటే 2019 జనవరిలో ఫిబ్రవరి అవ్వలేదు. ఇంకొక 5-6 నెలల్లో ఎలక్షన్ ఉందనగా ఇది గాని, కడప స్టీల్ ప్లాంట్ గాని ఇవన్నీ ఆయన హడావిడిగా ఒక 6 నెలలు ప్రారంభోత్సవాలే పెట్టుకున్నాయి. అవును, ఏది జరగల వాటిట్లో. ఇదే పోలవరం అయితే వారం సమీక్ష అన్నాడు, ఇప్పుడు కాల అక్కడ 5 ఏళ్లలో కూడా కాల, 2018లోనే రాసుకోమన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇది ఒక నిరంతర ప్రాసెస్. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఇద్దరికి క్రెడిట్ ఉంది, ఇద్దరు క్రెడిట్ తీసుకోవాలి. నోడు దానికి సంబంధించిన శంకుస్థాపన అయితే ప్లానింగ్ చంద్రబాబు గారు, శంకుస్థాపన అప్పుడు ఇది మాత్రమే జరిగింది. భూసేకరణ ప్రక్రియ ఆరంభమైంది, శంకుస్థాపన అప్పుడు జరగల. అప్పుడు భూసేకరణ ప్రక్రియ అన్ని ఇచ్చాక జరిగింది ఏంటంటే, పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే సంస్కృతి ఉంది చూడండి. పేదవాడి పొట్ట కొట్టి, రైతు పొట్ట కొట్టించేది. ఒక ఎయిర్పోర్ట్ 15,000 ఎకరాలు ఎవడన్నా కడతాడండి? శంషాబాదే లేదు, లేదా భారతదేశంలోనే ఏది లేదు. 15,000 ఎకరాలు భూసేకరణకు పెట్టారు దాన్ని. 15,000 ఎకరాలు వాళ్ళ చేతికి. అంటే ఏంటి? 15,000 ఎకరాలు ఇంటూ 1 కోటి రూపాయలు వేసుకుంటే 15,000 కోట్ల లోన్ తీసుకోవచ్చు. వాడి చేతికి ఇవ్వడం కోసం మనం నాశనం చేస్తున్నాం. ఇక్కడ రైతుల కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. అలాగా అది అసలు ఆలోచించట్లేదు మనం. అమరావతి అయినా ఎక్కడైనా సరే ఒక రైతుకి 1 ఎకరం వాడి కుటుంబాన్ని తరతరాలుగా పోషిస్తుంది, తరతరాలు. అలాంటిది అతన్ని రోడ్డు మీద పడేసేసి ఎకరమే ఉందబ్బా తీసుకుంటే ఏమైంది, పరిహారం పడేస్తాను కదా అంటే ఎట్లాగా అయిపోయింది. దాన్ని జగన్ వ్యతిరేకించాడు. జగన్ పాదయాత్ర సందర్భంలో వెళ్ళినప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇక్కడ 15,000 ఎకరాలు తీసుకుని ఇన్ని వేల కుటుంబాలు పొట్ట కొట్టడం ఏంటని వ్యతిరేకించిన మాట వాస్తవం అతను. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాడు. వాళ్ళకి అక్కడ ఏం చేయలే, భూసేకరణ చేశారు, పెద్ద గొడవలైన రచ్చ. ఓడిపోవడంలో 1 ఆఫ్ ద రీజన్ అది తెలుగుదేశం కూటమి ఆ రోజున ఓడిపోవడంలో. వీళ్ళు ఘన విజయం సాధించిన ఉత్తరాంధ్రలో 1 ఆఫ్ ద రీజన్ అది భోగాపురం ఎయిర్పోర్ట్. శ్రీకాకుళం విజయనగరంలో ఫుల్గా కొట్టారు కదా వీళ్ళు. ఒక అచ్చెన్నాయుడు తప్ప ఎవరు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఓడిపోయాడు కదా అప్పుడు, కళా వెంకటరావు కూడా. అట్లాంటి స్టేజ్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది?
వైసీపీ అధికారంలోకి వచ్చాక క్రాస్ చెక్ చేసినప్పుడు గాజువాక ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ సాధ్యం కాదు. బికాజ్ అదంతా ఇండస్ట్రియల్ జోన్ ప్లస్ వాటర్ అది డౌన్ ఏరియా. మేము ఇదివరకు నేను వైజాగ్లో పనిచేసినప్పుడు వర్షం కొండవరోపోతగా కురిసిందంటే ఫస్ట్ పరిగెత్తుకెళ్ళేది ఎయిర్పోర్ట్కి లైవ్ ఇవ్వడానికి ఓబీ వ్యాన్ తీసుకుని, ఎందుకంటే చక్కగా విజువల్ కనబడుతుంది. ఆ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ కనబడుతుంది. ఆ తర్వాత కాలంలో ఫ్రంట్ కొంచెం పైకి లేపారు, వెనకాలకు మాత్రం అట్లా కనబడేది. నేను ఉన్నప్పుడైతే వెనకాల అట్లా వాటర్ ఫ్లైట్లు ఆగిపోయిన సందర్భాలు అనేక సార్లు. అక్కడ వర్షం వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే చేసేవాళ్ళు లైవ్. అది అందులో అపీరెన్స్ కూడా ఉంటుంది కదా విమానాలు అలాగే కనబడతా. అట్లాగే లైవ్లు ఇచ్చిన రోజులు నాకు బాగా గుర్తు. అక్కడ అది లోతట్టు ప్రాంతం, అది పైకి లేపాల. పైకి లేపితే ఆ వాటర్ పక్కన ఉన్న ఇండస్ట్రియల్లోకి పోతాయి. అదంతా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే గాజువాకలో ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటుంది, ఇట్లా ఉంటుంది రోడ్డు. ఆ పోర్టుకు వెళ్ళే రోడ్డుకి ఇది లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. ఇదంతా డౌన్లో కట్టినటువంటి ఈ డౌన్ మొత్తం అప్ చేస్తే ఊరు మునుగుతుంది, లేదా అసలు గందరగోళం ఉంటుంది. అది ప్రాక్టికల్గా లేదు. అది వీళ్ళకి నావీకి కరెక్ట్ ప్లేస్ అది సెటరేట్ అవుతుంది. ఆ వాటర్ దాంట్లోకి పోకుండా ఎయిర్పోర్ట్లోకి పోకుండా పక్కన కాలువల్లోకి వెళ్ళే ఏర్పాటు ఏదో చేశారు, నడుస్తుంది అది. కానీ ఎక్స్పాన్షన్ కుదరదు అట్లాగా. ఇది జగన్కి కూడా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత అప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటన్నప్పుడు భోగపురం ఎయిర్పోర్ట్ ఇట్లా అనుకున్నారు అన్నప్పుడు మనం ఇట్లా అనుకున్నాం కదా అన్నప్పుడు ఒక 15,000 ఎకరాల నుంచి 2,000 ఎంతకో తగ్గించాడు అతను. దానికి జిఎంఆర్ కూడా ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఇదంతా దాంతో పాటు ఈ పర్మిషన్ కావాలి, ఇది మూసేస్తాం, దీన్ని నేవీకి వదిలేస్తాం. అది నేవీది యాక్చువల్గా. నేవీ ఎయిర్పోర్ట్ లో ఇదివరకు అసలు టైమింగ్ సాయంత్రం పూట కూడా నిల్లు ఎలవ్ లేదు విమానాలకి. రాత్రి ల్యాండింగ్ ఉండేది కాదు మొదట్లో, ఓన్లీ పగటిపూట మాత్రమే. అది కూడా పగటి కూడా టైం ఉండేది, ఆఫ్టర్ 8 ఎంత ఉండేది. ఈ లోపు అంతా నేవీ వాళ్ళ ట్రైనింగ్ నడిచేది. తర్వాత నిదానంగా ఈ మన ఒత్తిడి, ప్రభుత్వాల ఒత్తిడి ఇంపాక్ట్ తో అది రెగ్యులర్ ఎయిర్పోర్ట్ కిందకి మారిపోయింది. ఇప్పుడు నేవీ అది టేక్ ఓవర్ చేసేసుకుంటది. అది నేవీకి ఇచ్చేద్దాము ఇట్లాగా ఇవ్వాలన్నప్పుడు 2,500 ఎకరాలకు దానికి వీళ్ళు ఒప్పుకోవడంతో పాటు వాళ్ళ కాంపెన్సేషన్ క్లియర్ చేశాడు ఇతను. వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడంతా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి కాంపెన్సేషన్ క్లియర్ చేయడంతో పాటు ఆ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ తెచ్చి ఓకే చేసి ఏడాది ముందు శంకుస్థాపన చేశాడు ఇతను. ఇతను వచ్చాక 26% పనులు పూర్తయినాయి ఆ ఏడాదిలో. జిఎంఆర్ జగన్ గనక మళ్ళీ అయ్యి ఉంటే ఈ 2 ఏళ్లలో అయిపోయింది ఇది. కాబట్టి అందులో పాత్ర జగన్. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చాక జిఎంఆర్ని మళ్ళీ కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడి తొందరగా పూర్తి చేయండి, మాకు రాజకీయ కక్షలు ఏం లేవు, మేము అది పూర్తి చేస్తాం, మీకు కావాలంటే భూములు అది ఎక్స్ట్రా కావాలంటే చేస్తామంటే వాళ్ళు అన్నారు, ఓకే అయిపోయింది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏం కాదు కన్స్ట్రక్ట్ చేసేది, ఆ సంస్థ. ఈ అనుమతులు ఇదంతా జగన్ టైంలో వచ్చేసింది. కన్స్ట్రక్షన్ జిఎంఆర్ చేసుకున్నాడు. అక్కడ వీళ్ళు చేసిన ఒక పెద్ద లోపం ఉంది. జగన్ ప్లాన్ నాట్ ఓన్లీ భోగాపురం ఎయిర్పోర్ట్, భోగాపురం వెళ్ళడానికి రోడ్డు కూడా బీచ్ రూట్ లో కంప్లీట్, ఆ భీమ్లీ రూట్ అదే బీచ్ రూట్ లో నుంచి బీచ్ క్యారిడార్ అక్కడ. ఎందుకంటే నీకు మనకి ఇదివరకు గనక బేగంపేట ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడు పెద్ద సంక్షోభం ఉండేది. అక్కడ ఫ్లైట్ కి టైంకి అందుకోవడం అనేది, ఎన్నోసార్లు ఫ్లైట్లు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. శంషాబాద్ పెట్టిన కొత్తలో కూడా అదే సమస్య అయింది. తర్వాత ఈ పివి ఫ్లైఓవర్ వచ్చాక శంషాబాద్ సక్సెస్, ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేశాక పివి ఫ్లైఓవర్ వచ్చారు. లేకపోతే ఎన్నోసార్లు, ఎందుకంటే అది ఊరి చివర 2 గంటల పాటు పట్టాడు. ఇది ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఉంది. మొట్టమొదట శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లాంటి క్రైసిస్, ఇప్పుడు భోగాపురం అట్లాంటి క్రైసిస్. వీళ్ళు ఈ 2 ఏళ్లలో చేసి ఉండాల్సింది అది. జగన్ టైంలో ఆ రోడ్డు పని కూడా బిగిన్ చేశారు. చేస్తే అప్పట్లో ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది ఏంటంటే విజయసాయి రెడ్డి కోసం, వైవి సుబ్బారెడ్డి కోసం అంటూ ఇట్లాంటిది వాళ్ళ పార్టీ నాయకుల కోసం రోడ్లు వేస్తున్నారని రాసింది. కానీ జనానికి ఆ రూట్లో ఉండొచ్చు వాడు, కానీ అది పబ్లిక్ కదా. ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంతా రాజకీయ నాయకులే ఉన్నారు కాబట్టి అక్కడ రోడ్డు వేయడం బూత్ అంటే ఎట్లాగా. ఇదో దిక్కుమాలినటువంటి మన ఆంధ్రాకి శాపం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియాని రాసుకొచ్చింది. దాంతో ఆ కన్స్ట్రక్షన్ అక్కడ ఆపేశారు వీళ్ళు రాగానే. ఇప్పుడు మళ్ళీ ఇవాళ పేపర్లో చదివితే దాన్ని డిపిఆర్ క్లియర్ చేసి, ఏది 2 ఏళ్ల తర్వాత ఎయిర్పోర్ట్ ప్రారంభం టైంకి డిపిఆర్ పూర్తి అవ్వాలి కదా. ఇప్పుడు ట్రాఫిక్ కి పెద్ద తలనొప్పి. ఇప్పుడు గాజువాకకైతే గనక మీకు వైజాగ్ లో ఉన్నటువంటి డాబా కొట్ల సెంటర్లో
లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాత జైలు ఎల్ఐసి ఆఫీస్ అయి ఉంటాయి, అట్లాంటిది సిరిపురము ఆ రూట్ల నుంచి వస్తే మీకు ఈ గాజువాకకు 1 hour లో పోవచ్చు. ఒక్కోసారి అడ్డదారిలో పోతే 30 గంట అరగంటలో కూడా పోవచ్చు. పక్క నుంచి ఉన్నాయి దారులు, రైల్వే స్టేషన్ పక్క నుంచి. కానీ ఇప్పుడు దాదాపు 2 గంటలు పడుతుంది మినిమం విశాఖపట్నం. ఈ ట్రాఫిక్ అందులో హైవే అంతా ఫుల్లీ క్రౌడెడ్ గా ఉంటుంది. దాని మూలంగా పెద్ద తలనొప్పి. ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్లు పడాలి, రోడ్డు పడాలా, ఆల్టర్నేటివ్ రోడ్డు కావాలా. నన్ను అడిగితే ఇప్పుడు వేస్తున్న ఆల్టర్నేటివ్ రోడ్డు కూడా కాకుండా ఎయిర్పోర్ట్ కోసం ఇంకొక ఇప్పుడు పీవీ ఫ్లైఓవర్ టైప్లో వెళ్ళాలి. ఇప్పుడు అది మామూలుగా వైజాగ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి 7 hours బై రోడ్ జర్నీ. ఇది మధ్యలో ఒక గంట ఆగితే అక్కడికి 7 hours లో వెళ్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడానికి అంటే 1 hour ముందు చెక్ ఇన్ అవ్వాలి. 1 hour లో అక్కడికి వెళ్తుంది ఫ్లైట్. దిగిన తర్వాత బయటికి రావడానికి ఒక అరగంట, 2.5 గంటలు అయిపోయింది. అక్కడి నుంచి ఊళ్ళో రావడానికి 3.5 గంటలు. ఏ గాజువాక అయితే కనుక 4 గంటలు, 4.5. అప్పుడు ఏ ఏడుపు అయితే ఏమైంది, అంతే కదా. ఈ అవుట్స్కట్స్ లో ఉన్నోడు బై రోడ్ వెళ్ళటం బెటర్. ఈ లోపల వందే భారత్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. అది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి. అదన్నా వీళ్ళ హయాంలో ఈ 3 ఏళ్లలో ఆ ఆల్టర్నేటివ్ రోడ్డు కూడా పూర్తి చేశారనుకోండి, వీళ్ళకి శబాష్. కానీ ఒకటి సార్, స్టేట్ లో ఇది ఒక మేజర్ డెవలప్మెంట్. కానీ ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు కూడా పట్టించుకోకపోవడం, ఆ జిఎంఆర్ సంస్థ అప్పుడే మీటింగ్ పెట్టి కూర్చొని ఉంటే ఈ 2 ఏళ్ళు అయిపోయిన అప్పుడే పూర్తయితే ఆయన క్రెడిట్ అయ్యి ఉండేది కదా. ముఖ్యమంత్రి హోదాలో ఆయనే ప్రారంభిస్తే అయిపోయింది. ఆయన చేయబట్టే కదా స్టార్ట్ అయింది. శంకుస్థాపన జరిగింది ఆయన టైంలోనే, ఏడాది ముందు. ఎందుకు ఇవన్నీ భూసేకరణ పెద్ద క్రైసిస్ క్రియేట్ చేశారు. 15,000 ఎకరాలు తీసేసుకుని వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చేస్తే అవి క్యాన్సిలేషన్ చేయాలి. వాళ్ళలో చాలా మంది కోర్టులకు వెళ్ళారు. ఆ కోర్టులకు వెళ్ళిన వాళ్ళల్లో చాలా మంది చేత ఆపించాలి, ఒప్పించాలి. కాంపెన్సేషన్ కొంతమందికి ఇచ్చి, కొంతమంది నీ భూమి అక్కర్లేదు వదిలేసేయమంటే అప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. అయినా కూడా మాకు లిఖిత పూర్వకం ఇవ్వట్లేదు అనేసి అదొక గవర్నమెంట్ ప్రాసెస్ లేట్ అవుతుంది. వాళ్ళు అది ఇనిషియేటివ్ తీసుకోబట్టినే స్టార్ట్ అయింది, లేకపోతే స్టార్ట్ అయ్యి ఉండేది కాదు. ఇప్పుడు జగన్ కు వచ్చిన దరిద్రం ఏంటంటే మొదటి 2 ఏళ్ళు నీకు కరోనానేనా. ఫస్ట్ ఏడాది ఏమో ఎలక్షన్స్ కావాలి, స్థానిక ఎన్నికలు బిగిన్ అవుతున్న టైం కరోనా. 2 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాలు అతని చేతిలో లేదు. ఉన్న 2.5 సంవత్సరాల్లోనే పోలవరం అయినా, భోగాపురం అయినా, కడప స్టీల్ ప్లాంట్ అయినా ఏదైనా సరే 2.5 ఏళ్లలోనే అతను చేసినాయి. లాస్ట్ 6 నెలలు అతని చేతిలో లేదు. 2 ఏళ్లలో అతను ప్రారంభించి పరిగెత్తిచ్చినటువంటి అంబానీలు పిలిచి, అదానీలు పిలిచి చేసిన ఇవన్నీ కూడా అతనుకున్న ఆ 2 ఏళ్లలో మాక్సిమం చేయగలిగాడు. ఏది నాడు నేడున, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాల, ఇట్లాంటివన్నీ అతను ఈ త్వరగా పరుగులు ఎత్తిచ్చే పని బిగిన్ చేశాడు. సమస్యల్లా అక్కడ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే డెవలప్మెంట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాయకులందరూ కూడా దోపిడీలు, అక్రమాలు, లేదంటే కిడ్నాప్లు దీంతోనే సరిపోయిందా? మొన్న తమ్మినేని సీతారామ విషయంలో తండ్రి కొడుకులు 2 పారిపోయారు అనేది. ఇప్పుడు ముస్తఫా గుంటూరుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. పొగాకు రైతుకు సంబంధించి కిడ్నాప్ చేశారు, ఏదో బెదిరించారు. ఇదంతే ఎలిగేషన్స్ అయినా అప్పుడు జరిగిన ఇప్పుడు తవ్వి బయటికి తెస్తున్నారా? ఇప్పుడు కొత్తవి కదా. అదే వీటిలో ఏంటంటే కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ క్రిమినల్ డిస్ప్యూట్స్ గా మారుస్తున్నారు. వైసీపీని క్రిమినల్స్ గా చూపించే ప్రయత్నం. అంటే వీళ్ళ హయాంలో జరిగినాయి కదా ఇవన్నీ. అదే అనేది ఇది ముస్తఫాది కొత్తది. తమ్మినేని సీతారాం కొడుకుది ఏంటంటే వీళ్ళు కూడా భూమి కొన్నారు. ఆ మహిళ చీటర్ యాక్చువల్ గా అమ్మిన. మీకు ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలో బోలెడు సివిల్ డిస్ప్యూట్స్ వస్తాయి. ఎట్లా మనకి ఎవరో అమ్ముతారు, మనం తమ్మినేని సీతారాం స్థాయిలో ఉన్న వ్యక్తిని మోసం చేస్తాడు అనుకుంటాడా? జోగి రమేష్ జరిగింది అదే కదా, అగ్రిగోల్డ్ భూములు. ఇప్పుడు మనం కబ్జా చేయడం వేరు, కొనుక్కోవడం వేరు. ఇది కొనుక్కున్నారు, 36 లక్షలేమో క్యాష్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఆ రేట్ అంతే. అక్కడ కొన్న తర్వాత తెలిసింది ఈఎంఐ మోసకారి అన్నటువంటిది. ఈఎంఐకి డీడీలు చెక్కుల రూపంలోనే క్యాష్ ఇచ్చారు, అమ్మాయి అకౌంట్ లో పడింది కూడా. ఆ అమ్మాయి మోసం చేసింది ఎవరో ఆయన పేరు పెట్టి వాళ్ళ కూతురుని. అది వీళ్ళు ఏం చేస్తూ అతను అప్పుడు కేసేసాడు. వేసినప్పుడు అది సివిల్ డిస్ప్యూట్ కాన్సెప్ట్ కిందకి వెళ్ళింది. బేసిక్ గా సివిల్ కేసేసారు, క్రిమినల్ కేసు వేయాల. ఒకవేళ అందులో తమ్మినేని సీతారాం హస్తం ఉండుంటే అప్పుడే టీడీపీ ప్రెస్ మీట్లు పెట్టేది కదా. శ్రీకాకుళం ఏరియాలో కోన రవికుమార్ స్ట్రాంగే కదా, అప్పుడు మాట్లాడేవాడు కదా. లేదా ఈ టీడీపీ వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు కదా అప్పుడు. ఎర్రనాయుడ
అచ్చెన్నాయుడు వీళ్ళందరూ ఇదే అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ మాట్లాడి ఉండేవాళ్ళు కదా. అవును. అప్పుడేం మాట్లాడలేదు కదా. అందులో అప్పుడు దొరికిందే ఛాన్స్ అంటే ఈనాడు జ్యోతి అందరూ ఎతికేవాళ్ళు కదా. అందులో తమ్మినేని సీతారాం గురించి భారీగా వెతికారు. అవును. ఏం పెట్టలేదు కదా అప్పుడు. ఇప్పుడు పెట్టారు అన్నప్పుడు అది ప్రోవోక్ కేసు. అందులో సివిల్ సూట్ నడుస్తోంది కోర్టులో. సివిల్ సూట్ నడుస్తుండగా క్రిమినల్ కేసు పెట్టడం అనేటటువంటిది, అందుకే కదా హైకోర్టు ఏముంది, వాళ్ళ అబ్బాయికి ఉన్నాడు ఓకే, దాంట్లో తప్పు అన్నారు ఓకే, వాళ్ళ అమ్మా నాన్నకి ఏంటి సంబంధం? అంతే కదా. అతను మేజర్, పోనీ మైనర్ అయితే అతని పేరుతో వీళ్ళు తప్పు చేశారనుకోవచ్చు అన్నటువంటిది కోర్టే కదా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చింది. వాళ్ళ అబ్బాయికి ముందస్తు బెయిల్ ఇవ్వనంది, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, విచారణకు సహకరించండి అంటే వాళ్ళ తప్పు లేదనినే కదా. రెండో పాయింట్ ఏంటి, వాళ్ళ అబ్బాయి అయినా కొన్నాడు, కొనకుండా అది గ్రాప్ చేసుకుని తను రాయించుకుని ఉన్నాడు అనుకోండి తప్పు. కాబట్టి అందులో నాకు వీళ్ళు చెప్పేది అవతలోడు చెప్పే దాంట్లో ఇద్దరు దాంట్లో కూడా ఓ పొలిటీషియన్ ఆ మాత్రం చెక్ చేసుకోవడా అనే ఫీలింగ్ గురించి వస్తుంది. అదే సందర్భంలో పొలిటీషియన్ నే మోసం చేయగలిగిందా, లేకపోతే పొలిటీషియన్ చేతిలో పావుగా మారి ఆమెను ముందు పెట్టారా, ఆమె పేరుకి డబ్బులు కూడా ఆ రోజుల్లోనే చీటింగ్ గా, అది మనం చెప్పలేము. జరిగింది ఏంటనేది తెలియాలి. అయితే అది నిజంగా ఇక్కడ ఉండి పోరాడాల్సింది, భయపడి పారిపోతున్నారు, నోటీసులు కూడా తీసుకోవడానికి వీళ్ళు రెడీ అవ్వాలి. అది వీళ్ళు పేపర్లు రాసేది కానీ నోటీసులు తీసుకుంటారు. ఇప్పుడు కోర్టుకి తీసుకోపోతే వీళ్ళు ఏంటంటే ముందు తీసుకొచ్చి బొక్కలో దోయించేసేయాలన్నది వీళ్ళ గొడవ. ఫస్ట్ లోపలేసేస్తే జైల్లో పెట్టినోడల్లా క్రిమినల్ అనుకుంటే చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడిని వీళ్ళందరూ రవీంద్రని అట్ట అనుకున్నారా జనం? నువ్వు ఎందుకు మరి అట్లాంటి పిచ్చి పని జైల్లో పడేసేయడం అంటే ఏదో అంటే ఒక ప్రతీకార ఇచ్చ, లేదా ఒక మడ్ స్లింగింగ్ గేమ్ అనమాట, బురద చల్లడం కోసం ఆడే ఆట. అది తప్ప అలా కాకుండా మీరు కూడా జెన్యున్ గా చేయండి దాన్ని. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారంటున్నాం, బురద పని చేశారంటున్నాం, నువ్వు అంతకంటే బురద చేస్తానంటే వాళ్ళు అచ్చెన్నాయుడు విషయంలో బోల్డ్ కాగితాలు పట్టుకున్నాక చూపెట్టారు. ఇది ఈఎస్ఐ నాకు సంబంధం లేదని ఆయన అనే మాటలో జెన్యూనిటీ లేదు. ఆయన మంత్రి శాఖలో ఆయనకి సంబంధం లేదు, అందులో సంతకం పెట్టాడు ఆయన. నాకు ఎవరో అధికారులు తీసుకొచ్చారు సంతకం పెట్టారంటే ఏదో మంటలో ఆడెవడో కత్తిచ్చాడు నేను పొడిచాను అన్నట్టుంది. ఈ విషయంలోనైనా సరే ఇప్పుడు అతనిది ఆ పాయింట్ అనొచ్చు మీరు, ఏది మేము నువ్వు ఒక స్పీకర్ గా చేసినోడు నీ కొడుకు ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగా తెలిసినట్టు అట్ట దిక్కుమాలిన డాక్యుమెంట్ ఎట్ట తీసుకుంటాడా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని అడగచ్చు, తప్పులేదు. కానీ ప్రతీకారం కోసం సివిల్ డిస్ప్యూట్ ని క్రిమినల్ డిస్ప్యూట్ గా మార్చకూడదు అక్కడ. అది పారిపోవడం అనే కంటే కూడా కోర్టులో తేలేదాకా బెయిల్ కోసం అప్పటిదాకా కనబడరు ఏ కేసులోనైనా సరే. ఎందుకని అధికార పక్షం క్రూయల్ గా వ్యవహరిస్తుంది. ఆ విషయంలో నేను అంటే వీళ్ళ వైపు 40% తప్పు ఉంది, తమ్మినేని వాళ్ళ వైపు 60% గవర్నమెంట్ తప్పు ఉంది. ముస్తఫా విషయంలో మాత్రం ముస్తఫాదే 70% అది 80% తప్పు. ఎట్లాగూ అంటే ముస్తఫా కేసులో వీళ్ళు పొగాకు ఎవరికో డబ్బులు ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారట. వ్యాపారంలో మనం అడ్వాన్స్ ఇచ్చి నీ సరుకు నాకు కావాలని, అవతలో నీకంటే ఎక్కువ డబ్బులు ఇస్తుంటే వేరే వాళ్ళకి అమ్ముతుండి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ ట్రేడ్ సీక్రెట్. నీకు అందులో నీ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటే సివిల్ వేయచ్చు, లేదా అసోసియేషన్ మీటింగ్ పెట్టి అడ్వాన్స్ ఇచ్చేదే మనం ఎవరికి అమ్మకుండా ఉండి ఆ సరికి ఎప్పుడైనా మనకు రావాలని లెక్కలు ఉంటాయి, తీసేసుకొని వేరే వాళ్ళకి అందులో లెక్కలు ఉంటాయి. ఇప్పుడు నాకు ఎంత కమ్మాలి అని రాసుకున్నావా అది మనకు తెలియదు కదా. రాతపోతలు అసలు జరిగినాయి అన్న తేడా వచ్చినా అసోసియేషన్ లో తేల్చుకుంటారు, అంతేగాని కిడ్నాప్ చేసి తీసుకురారు. మైనర్ పిల్లాడిని కిడ్నాప్ చేసి అంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకురావడం అంటే అది క్రైమ్. అదే కదా, అది పచ్చి క్రైమ్. కిడ్నాప్ చేయడం రౌడీయిజం. అది నీకు ఇస్తానన్న సరుకు ఇవ్వలేదు, అతను అమ్మేసుకుందాం అనుకున్నాడు, ఎందుకు నీకంటే ఎక్కువ ధర ఇస్తానన్నాడు అవతలోడు, దెన్ నువ్వు వీళ్ళని మోసం చేస్తుంటే తక్కువ రేటుకి తీసుకోవాలనుకో. లేదు ముందేమన్నా నువ్వు పెట్టుబడి పెట్టావా వీళ్ళకి, కొన్నిసార్లు జరుగుతుంది పెట్టుబడి పెట్టి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొగాకు రైతుకి మనం డబ్బులు ఇస్తాం, మామిడి రైతుకి డబ్బులు ఇస్తాం, ఆ పంట మాకేం రాయించుకుంటాం, అప్పుడు వేరే వాళ్ళకి అమ్మకూడదు, అది ప్రొవిజన్. ఈయన అట్లాంటి రైతా ఇచ్చింది, వ్యాపారస్తుడు అంటున్నాడు. వ్యాపారస్తుడు అయితే కనుక సరుకు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి అమ్ముకుంటాడు. అగ్రిమెంట్ రాసుకుని ఉంటే తప్పులేదు. లేదు మాటతో అనుకునేవి ఉంటాయి, మేము వ్యాపారాలు చూసిన వాళ్ళమే కాబట్టి వ్యాపారాల్లో నీకు 50,000 ఇచ్చి చేతికిస్తారు అంతే, రోజుకి ఏది 1000కి 10 రూపాయలు చెప్పు నువ్వు ఇవ్వాలి, ఇది ప్రొవిజన్ మేము చూసిన వ్యాపారాలు. రోజుకి 1000కి 10 రూపాయలు చెప్పున 50,000 రూపాయలు అంటే 500 రూపాయలు ఇచ్చేయాలి. అట్లాగే
ఇది నోటి మాటే కానీ చేతి రాత ఉండదు. క్యాష్ ఇచ్చిన దానికి మనం తీసుకున్న దానికి అది ఎగ్గొట్టచ్చు, కానీ అది ఎగ్గొడితే ఆ వ్యాపారస్తుని ఆ సమాజం వెలేస్తుంది, వ్యాపార సమాజం. అంటే అలా జరిగితే దానికి సంబంధించి చాలా దారులు ఉన్నాయి, పంచాయతీలు పెట్టచ్చు, లేదంటే కేసు పెట్టచ్చు, కోర్టులకి వెళ్ళచ్చు. కానీ కిడ్నాప్ చేయడం, బెదిరించడం అట్లాంటిది చేయకుండా వీళ్ళు ఇక్కడ జరిగింది కూడా ఏంటంటే, ముందు వాళ్ళ అబ్బాయిని పట్టుకొచ్చి నువ్వు వచ్చి మాకు అమ్మబోతే అన్నారు. దట్ ఈస్ రౌడీయిజం నెంబర్ 1. రెండవది, ఈ విషయం టీవీల్లో పేపర్లో బ్రేకింగ్లు వచ్చేటప్పటికి అప్పుడు నేరుగా అబ్బాయి నేను ఆ పొగాకుని తీసుకెళ్లి కాకాని పోలీస్ స్టేషన్ లో పెట్టి మేమే అప్పచెప్పామని వీళ్ళు మాట చెప్తున్నారు. అసలు నువ్వెవడు ఇప్పుడు లాక్కు రావడానికి? నువ్వు లాక్కు రాకూడదు కదా, వ్యాపారంలో లాక్కు రావడం ఏంది? అసలు అవి తీసుకొచ్చి మేము అప్పచెప్తున్నాం అంటే ఏంది? నువ్వు ఒకవేళ నీ జెన్యూన్ అనుకో, నువ్వు పెద్ద పొగాకు వ్యాపారస్తుడివి, అసోసియేషన్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి అక్కడే పంచాయతీ పెట్టా ఆ లారీ దగ్గరే, ఏమయ్యా మాకు అమ్ముతానని చెప్పి నువ్వు వాళ్ళకి అమ్మడమే, మా దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఏంటని అక్కడ తేల్చుకో పెద్దవాళ్ళ దగ్గర. అంతేగాని లేదా కోర్టుకి కంప్లైంట్ చేయను. అంతేగాని వాళ్ళ అబ్బాయిని పట్టుకొచ్చి ఆ సరుకు లాక్కొచ్చి పేపర్లో టీవీల్లో బ్రేకింగ్లు వచ్చాక అప్పుడు తీసుకెళ్లి కాకాని పోలీస్ స్టేషన్ లో పెట్టి మేమే ముందు చేశాం అని చెప్పేది క్రైమ్. అది ఆ క్రైమ్ ని కవర్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. దీంట్లో వైసీపీ తప్పు, ముస్తఫా తప్పు. రేపొద్దున ముస్తఫాను కూడా పరామర్శించడానికి వస్తారేమో జగన్ గారు, చూడాలి. అది అప్పుడు చెప్తే గనక జనం నోట్లో వస్తారు. అంటే ఇప్పుడు సిద్దికి వెళ్ళిన తర్వాత అది కూడా అవుతుందేమో. సరే, ఇంకో విషయం, బోండా ఉమా గారు చేసిన వ్యాఖ్యలు ఓకే, తర్వాత దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి నిమ్మల రామానాయుడు ఆయన పల్లా శ్రీనివాస్ ఇద్దరితో కమిటీ చేశారంట, కూర్చోబెట్టి మాట్లాడారు. సద్దు మణిగిపోయిందా వివాదం, లేదంటే చాపేసి మోతేశారా? బేసిక్ గా ఒకటే, ఎవరి టెంపర్ ని వాళ్ళు చూపించుకున్నారు. బోండా ఉమాకి మంత్రివర్గంలో ఇవ్వలేదని ఆ రోజున ఓపెన్ గా మాట్లాడాడు. అది ఉందేమో మనసులో కొంచెం కోపం. ఎందుకంటే టీడీపీలో ఉన్న కాపు నాయకులందరికీ ఒక కోపం ఉంది. పవన్ కళ్యాణ్ చూసుకుని సొంత పార్టీలో ఉన్న కాపులను ముంచేస్తున్నారు, పట్టించుకోవట్లా. కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ ద్వారా నాకు అండగా ఉంది, మన పార్టీలో ఉన్న వాళ్ళకి ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నటువంటి కోణంలో ఉన్నారు. ఇప్పుడు బోండా ఉమాకి మంత్రి పదవి ఇవ్వచ్చు, అతని పేరేంటి గంటా శ్రీనివాసరావుకి ఇదివరకు ఇచ్చేవాళ్ళు, అతనికి లేనప్పుడు పోనీ బోండా ఎక్స్పెక్ట్ చేశారు. అదే పోనీ గంటాకి ఇవ్వలేదు, చంద్రరాజప్ప వద్దు అనుకున్నావు, బోండాకి ఇవ్వచ్చు కదా. అందులో వంగవీటి రంగా నియోజకవర్గం నుంచి గెలుస్తున్నాడు. అంటే మరి ఆయనకి ఇస్తే మళ్ళీ రాధా గారికి ఇవ్వలేదని క్లాష్ వస్తుంది. ఎమ్మెల్యే కాదు కదా, కాకపోయినా ఎమ్మెల్సీ కోటాలైనా ఇస్తారని నేను హామీలు కూడా ఇచ్చున్నాడు. ఎవరితో చంద్రబాబు గారు ఆయనే స్వయంగా ఆ రోజు ప్రచారంలో మాట్లాడారు. ఎవరి కోసం చేయలేదు? అదైనా ఇదైనా పవన్ ఉన్నాడు అన్న ధైర్యం అంతేనా? రాధాకైనా ఇదైనా తెలుగుదేశంలో ఉన్న కాపులు అన్యాయం అవుతున్నారనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఆ అసంతృప్తిని ముద్రగడ కార్యక్రమం రూపంలో ఇతను ఎక్స్ప్రెస్ చేశాడు. అలాగని పార్టీని ధిక్కరించి వెళ్ళి జగన్ దగ్గర చేరే రకమేం కాదు. పార్టీలో ఉండినే కొంతమంది ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. టీడీపీలో ఎక్కువ మంది ఉంటారు. ఏంటి అంటే అధిష్టానం రెగ్యులర్ గా పట్టించుకోదు, ఇట్లాంటప్పుడే పట్టించుకుంటది, ఎట్లా అంటేనే. అలాగని ఏ పదవులో తీసారు. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ రోజు ఏమైనా చేస్తున్నాడా? లేదు. మన కాసేపు అడావిడి చేశాడు, తన దోలికి చిన్ని రాకుండా చూసుకోవాలనుకున్నాడు, అయ్యింది, కొంత కంట్రోల్లోకి వచ్చింది, మళ్ళీ ఏమన్నా చిన్ని ఇబ్బంది పెట్టాడా? ఓపెన్ అప్ అవుతాడు. ఈతనైనా రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెట్టారా? ఓపెన్ అప్ అవుతాడు. రేపు మంత్రివర్గ గనక ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రిగా ఈ ప్రమాణ స్వీకారం చేసి మంత్రులు గనక పెట్టుకుంటే ఓ రఘురామకృష్ణరాజు, ఒక బోండా ఉమా, వీళ్ళందరూ అప్లికేషన్ అవలేదనుకోండి, ఆ తర్వాత ఫైర్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయి పట్టుకునే ఉంటారు, వదలరు అనే నమ్మకం. కాపులు తెలుగుదేశం పార్టీకి కూడా అవసరం. ఒకప్పుడు కాపులకి వీళ్ళు కూడా మంచి షెల్టర్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఎంతమందికి ఇస్తారు? ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. కాపులు ఏం లెక్కేస్తున్నారంటే, కాపు నాయకులు రేషియో లెక్కేస్తున్నారు. జగన్ టైంలో కాపు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు, మంత్రులుగా కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. తెలుగుదేశం టైంలో మంత్రులుగా స్ట్రాంగ్ కాదు, చంద్రరాజప్పలాగా డల్ గానే ఉన్నారు, కానీ పర్లేదునే అంతే. 14-19 ఎక్కువేమి ఇవ్వాల. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ టైంలో కాపులకి ఎక్కువ ఇది జరిగినాయి. కానీ పవన్ కళ్యాణ్ రాగానే అది బోలా ఆ ఇంపాక్ట్. మరి కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నారు, ఇంతవరకు తెలుగుదేశం అంటే
కమ్మ సామాజిక వర్గం బలంగా అండగా నిలబడుతుంది. ఉమ్, రెడ్డి సామాజిక వర్గం జగన్కి అండగా నిలబడుతుంది. తేడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా తేడా చేస్తారు. 2019లో చంద్రబాబుకి కమ్మ సామాజిక వర్గం దెబ్బకొట్టబట్టినే కదా, ఉమ్, రెడ్డి సామాజిక వర్గం మన జగన్కి దెబ్బకొట్టబట్టినే కదా. ఉమ్, 20-30% అట్లని ఉమ్, టోటల్ క్యాస్ట్ కాదు. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కాపులు అట్లా ఓన్ చేసుకుంటున్నారు. ఉమ్, వాళ్ళిద్దరికి ఎట్లయితే అండగా ఉన్నారో అట్లా కాపులు ఓన్ చేసుకుంటున్నారు. ఉమ్, చేసుకుంటుండగా మళ్ళీ ఆయనకి పోటీగా ఇంకొక నెట్వర్క్ తయారు చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఉమ్, అందుకే కదా మీరు వంగవీటి రంగాకి ఏమన్నా నివాళులు అర్పించారా? రాధా ఇళ్ల పార్టీలోనే ఉండగా రాధా ఇళ్ళి నివాళులు అర్పించుకుంటున్నాడు. తప్పదు ఆయనకి. వైసీపీ వాళ్ళు చేసుకుంటున్నారు, అవును. టీడీపీ వాళ్ళు ఎవరు చేయట్లా. ఉమ్, టీడీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఎవరు ఒప్పుకోరు రంగా నివాళులు. ఉమ్, చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎప్పుడన్నా రంగా నివాళులు పెట్టారా? ఉమ్, చేశారా? ఉమ్, జగన్ చేశాడు. ఉమ్, అలాగే పార్టీ చేస్తుంది వాళ్ళ పార్టీ. ఉమ్, వంగవీటి రాధాని ఎందుకు తీసుకోవట్లేదు? ఉమ్. పవన్ కళ్యాణ్కి పోటీగా ఇంకొక నెట్వర్క్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. టీడీపీలో కాపు సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత తగ్గింది అనేది ఓపెన్ సీక్రెటే, అది వాళ్ళ నాయకులకు కూడా తెలుసు. రేపొద్దున్న వీళ్ళందరూ ఒక్క గొడుగు కిందకి వెళ్తే టీడీపీకి ప్రమాదం కాదా, లేదని వెళ్ళరా ఎవరందరూ కాపు సామాజిక వర్గం అందరూ? వెళ్తారు. ఇప్పుడు దాంట్లో వెళ్ళిన ఇక వెనక్కి రారు కదా. అప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎవరు ఉంటారు? ఓట్లు తగ్గిపోవాలి. ఎందుకుండా ఉండక తప్పదు కదా. అక్కడ ఏమన్నా దొరికితే అటే పోతారు షెల్టర్. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తెలుగుదేశంలో కూడా ఉన్నారు, మనం తీసుకున్నారు. వాళ్ళకి ఎవరికైనా ప్రయారిటీస్ ఉంటున్నాయా? బలమైన రెడ్డి సామాజిక వర్గ నాయకుడు ఎవరో చెప్పండి తెలుగుదేశంలో. అతను ఎవరు? రవాణా మంత్రి. అవును, కొండపల్లి ఆయన రాంప్రసాద్ రెడ్డి. ఆయన ఎవరు పట్టించుకుంటున్నారు పార్టీలో? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు డామినేట్ చేస్తారు. వైసీపీ టైంలో రెడ్డి సామాజిక వర్గ మంత్రులు డామినేట్ చేస్తారు, కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా. ఇది జరుగుతుంది. కాపు సామాజిక వర్గం ఇట్లా డామినేట్ చేసేటటువంటి పరిస్థితుల్లో వైసీపీలో కుదిరింది, టీడీపీలో కుదరదు. ఇవి ఓపెన్ సీక్రెట్స్. అందుకోసం వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ నువ్వన్న రానాయన సీఎం నువ్వన్న, ఆయన నేనుగా చంద్రబాబు గారి సీఎం అంటున్నాడు. కాబట్టి ఏముంటది ఇందులో? ఇప్పుడు వీళ్ళు కనుక పాత పద్ధతిలో మళ్ళీ తెలుగుదేశమా వైసీపీనా అని అటు ఇటు ఊగుతూ ఉంటే అప్పుడు కాపు సామాజిక వర్గ ప్రయారిటీ ఇస్తాయి ఆయా పార్టీలు. అలా కాదు, ఇట్లా ఇతని వెనకాలే ఉందంటే అప్పుడు ఇచ్చేం చేయాలి? ఇక ఇప్పుడు జగన్ క్రిందసారి జగన్ మీద కాపులకు వచ్చిన కోపం ఏంటి, రెడ్లకు వచ్చిన కోపం ఏంటి? బీసీలని పైకి తీసుకురావడం కోసం వీళ్ళకి సీట్లు తగ్గించాడు. ఇప్పుడు నరసరావుపేట కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండేసి అతను చివరిదాకా కొట్టుకున్నాడు కదా కృష్ణదేవరాయలు. నాకు టికెట్ ఇస్తానంటే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను, నువ్వు ఎమ్మెల్యేగా చేద్దు కానీ ఎక్కడ చేద్దు కానీ చూద్దాం లేని తీసుకొచ్చి అని లేదు అని పెట్టారు. ఎందుకు? 7 అసెంబ్లీ సీట్లలో ఓసీలు ఉన్నారు. ఆ పార్లమెంట్ సీటు కూడా ఓసీ అయితే ఎట్లాగా అన్నది జగన్ ఫార్ములా. అందుకని పార్లమెంట్ సీటు బీసీకి ఇచ్చాడు, మిగతా అన్ని ఓసీలకి ఇచ్చాడు. కానీ ఓట్లు పడ్డాయా? గుంటూరు మొత్తం చూడండి, మీకు ఎవరున్నారు తెలుగుదేశం తరపున టికెట్లు? ఇతను కాపుకి ఇచ్చాడు, రోసయ్యకి, గెలిచాడా? అంటే కుల సమీకరణాలు కింద ఓట్లు పడిపోతాయి అనుకునే అమాయకత్వంలో ఉన్నాడు మన జగన్. కులం పార్టీలో బలం తప్ప ఉట్టి కులం మీద గెలవరు. మొన్నటిసారి రోసయ్యకి గుంటూరు అంటే ఆషామాషి కాదు, ఓ బలమైనటువంటి శక్తిగా ఇతని ప్రయోగాలు అయ్యే ఫెయిల్ అయినాయి. బీసీ ఫెయిలు, కాపు ఫెయిలు ఇతనిచ్చినాయి. ఆయా సామాజిక వర్గాల అసంతృప్తి ఉందని ఇతను ఇచ్చాడు, సీట్లే మార్చాడు. దాని మీద కోపంతో రెడ్లు వదిలేశారు. ఓసీలు మేము అక్కర్లేదంట అని చెప్పేసి బ్రాహ్మణ వైశ్య అందరూ వదిలిపడేశారు. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఏం నడుస్తుంది? అది తేడా. సార్, జాతీయ రాజకీయాల్లో ఒక రకంగా ఈ పేపర్ లీక్ వ్యవహారం కుదిపేసింది ఈ వారంలో. ఓకే, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అంటే, నిజంగా భారతీయ జనతా పార్టీ నేతలు అభిజిత్ దీప్ మీద ఒత్తిడి తీసుకొచ్చారా బీజేపీలోకి చేరాలని, లేదు అతను కావాలన్న తరహా వ్యాఖ్యలు చేశాడు? ఎందుకు వచ్చింది అసలు టాపిక్? బేసిక్ గా ఒకటి, మన ఇది పూర్తయిపోతే టెంపర్ తగ్గిపోతున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి. నేను చూసా అతను చూపెట్టేటువంటిది, వాళ్ళ అమ్మోళ్ళు చెప్పింది, ఎవడో చోటా మోటా కార్యకర్త కూడా అవునో కాదో తెలియదు, వాడు ఎవడో వీడియో పెట్టాడు మా పార్టీలో చేరాల్సి వస్తా నువ్వు అని, దాన్ని వీళ్ళు ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు. అమిత్ షా అడిగినట్టు, లేదంటే అనేటటువంటి వాడు వచ్చినా కూడా ఎవరికి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది నాట్ ఏ లీడర్, ఇది ఒక యాజిటేటర్.
అంతే. యాజిటేటర్ ఎప్పుడు ఓటు తెచ్చుకోలేడు. ఉద్యమకారుడు కన్నయ్య కుమార్ ఓట్లు తెచ్చుకోగలిగాడా? లేదు. మందకృష్ణ మాదిగ ఓట్లు తెచ్చుకోగలిగాడా? ఉమ్, కృష్ణయ్య ఓట్లు తెచ్చుకోగలిగాడా? పార్టీలో ఉంటే ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. ఉమ్, ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్న కన్నయ్య గెలవలా. ఉమ్, అలాగే పటేల్ ఆ మధ్యన ఒక అతన్ని పట్టుకొచ్చారు వీళ్ళు. ఉమ్, ఉమ్. ఆ ఏది గుజరాత్ లో ఆ, పటేళ్ల తరపున ఒకళ్ళని పట్టుకొచ్చారు, గుజ్జర్ల తరపున ఒకళ్ళని పట్టుకొచ్చారు, దళితుల తరపున ఒకళ్ళని పట్టుకొచ్చారు. వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు? అప్పుడు పేద రచ్చ ఇంకేముంది, అయిపోయింది 2019 అప్పుడు, 1920లో అవును. ఇంకా అయిపోయాడు ఇక మోడీ అని. ఉమ్, ఉమ్, 2019కి ముందు గుజరాత్ లో తెలుగుదేశం ఎందుకు విడిపోయింది? ఉమ్, 2018లో జరిగిన గుజరాత్ ఎలక్షన్స్ లో పటేళ్లని ఒకవైపు, దళితులను ఒకవైపు, గుజ్జర్లను ఒకవైపు రెచ్చగొట్టింది కాంగ్రెస్. 3 పోరాటాలు చేయించింది. ఉమ్, 3 పోరాటాల లీడర్లకి తీసుకొచ్చి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు జరిగిన ఉద్యమాలకి తాతలు లాంటివి జరిగినాయి. అక్కడ ఉమ్, స్తంభింపజేసి పడేశారు. వాళ్ళందరికి ఇచ్చారు. ఒక్కళ్ళు గెలవలా. ఒక్క అతను గెలిచినట్టున్నాడు ఉమ్, నియోజకవర్గంలో. అక్కడితో అయిపోయింది అంతే. తర్వాత తికాయత్ రైతు ఉద్యమం, ఉమ్, యాజిటేటరే భారీ ఎత్తున చేశాడు. ఉమ్, పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాల అతనికి. అవును. ఏమైపోయింది? ఉమ్, రైతుల పేటే చేశాడు. అదే ఏ సమాజ్వాదీ పార్టీలోనే ఏ కాంగ్రెస్ పార్టీలో ట్రై చేసినా కూడా రాదు. ఉమ్, బీజేపీలో ట్రై చేస్తే వస్తుంది. అవును. ఇప్పుడు అభిజిత్ తుప్కే బీజేపీకి అవసరం లేదు, ఉమ్, ఇమ్మెటీరియల్. బికాస్ అతని కార్యక్రమానికి మొన్న 34 రోజులు చేశాడు. టోటల్ 37, 34 అక్కడ కూర్చున్న రోజు. 34 రోజులలో రోజుకి 500, 1000, అది కూడా భోజనం టైంకి వచ్చిపోయేవాళ్ళు. ఉమ్, ఎప్పుడు కాస్త హడావిడిగా అనిపించిందంటే సోనం వాక్చుక్ నిరాదీక్ష విరమించినప్పుడు. అతను దీక్ష చేస్తున్నప్పుడు కూడా రాలా పెద్దగా. ఉమ్, ఉమ్, అతను దీక్ష విరమిస్తున్న రోజున కొంత హడావిడి జరిగింది. అతను తీసుకెళ్ళాడు. ఉమ్, అది కూడా ఎందుకు? ఈ సౌరవదాసు, అభిజిత్ దుప్కే ఎవరు లేరు అక్కడ. ఉమ్, ఎవడైనా పక్కన కూర్చు పడుకుని ఉండాలి కదా. ఎవడు లేరంటే వీళ్ళు వెళ్ళి హోటల్లో పడుకున్నారు అనమాట. ఉమ్, చివరికి సోనం వాక్చుక్ని సైలెంట్ గా తీసుకుని పోతే ఉమ్, అందరు ఎదురుకున్న టీవీలో లైవ్ లో తీసుకెళ్లారు. ఉమ్, తీసుకెళ్తే వీళ్ళు ఎవరు కనబడలేదు. అదేమంటే మమ్మల్ని దారిలో ఆపారని చెప్పారు. దారిలో ఆపేది ఏంది? నువ్వు అక్కడ ఉండాల్సిన ఆడిపోయావు. దీక్ష అంటే అక్కడ కూర్చున్నాను అన్నావు అంతే కదా. కదా. అవును. అంటే అక్కడ వీళ్ళది ఫెయిల్ అయింది. ఉమ్, దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి వీళ్ళు ఫెయిల్ అయితే విపక్షం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి విపక్షానికి ఒక పెద్ద భయం ఏంటంటే మోడీని తట్టుకోవడానికి మన వల్ల కావట్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఫేస్ వర్కౌట్ కాల, అఖిలేష్ ఫేస్ వర్కౌట్ కాల, మాయావతి ఫేస్ వర్కౌట్ కాల, ఆవిడ పేరేంటి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఫేస్ వర్కౌట్ కాలేదు, స్టాలిన్ ఫేస్ వర్కౌట్ కాలేదు. ఏ ఫేసులు చూసినా మోడీ ముందు వెలవెలబోతుంది. వాళ్ళ చోట్ల గొప్పోళ్ళు వీళ్ళు, అంతే. కానీ మోడీ ముందు వీక్ అయిపోతున్నారు. మోడీ అనే వ్యక్తి చరిష్మా ముందు ఇంత పెద్ద అసలు ఏంటి నవీన్ పట్నాయక్ అనేవాడు అసలు అతను ఓడించడం ఎవరి వలన అవుతుంది అనుకున్నారు. అక్కడ గెలిచింది. మమతా బెనర్జీని ఓడించడం కాంగ్రెస్ వల్లే కాదు, అక్కడ అయ్యింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీల కూటమి ఎవరి వల్ల కాదు అనుకున్నారు, అక్కడ కొట్టారు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కొట్టగలిగిన మగాడు ఎవడు అనుకున్నారు, వరుసగా 2 సార్లు కొట్టారు. ఉత్తరాఖండ్ లో ఒకసారి గెలిస్తే 2వ సారి గెలిచే సీన్ లేదన్న, గెలిచి చూపెట్టారు. అసలు ఢిల్లీదే రికార్డ్. ఢిల్లీలో ఎన్ని సంవత్సరాలు 25 ఏళ్ళు అయిపోయింది. అలాంటిది అక్కడ గెలిచారు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి ఒకటి అర్థమైపోయింది ఏంటంటే ఈవీఎంలని వాగచ్చు, ఏం మాట్లాడుకోవచ్చు, నీ ఫెయిల్యూర్ కి 100 కారణాలు చెప్పుకోవచ్చు. గెలిచిన చోటేమో మా చరిష్మా, ఓడించోటేమో ఈవీఎంలు. కర్ణాటకలో ఎందుకు గెలిచింది, తెలంగాణలో ఎందుకు గెలిచింది? లోకల్ గా ఉన్న లీడర్షిప్ బలం, కాంగ్రెస్ పార్టీకి లోకల్ లీడర్షిప్ బలహీనత ఉన్న చోట్ల ఓడిపోతా వస్తుంది. దీంతో ఇక మన ఫేసులతో కేజ్రీవాల్ ఫేస్ కూడా వర్కౌట్ కావట్లేదు. కాబట్టి కేజ్రీవాల్ ఫేస్ కి ఆల్టర్నేటివ్ గా అభిజిత్ దుప్కే, ఈ అభిజిత్ దుప్కేని ముందు పెట్టి ఒక యాజిటేటెడ్ మూమెంట్ క్రియేట్ చేస్తే వచ్చే నెగిటివిటీ కారణంగా రేపు జరగబోయే పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడించాలి. ఉత్తరప్రదేశ్ లో ఓడిపోతే దేశ రాజకీయం మారిపోతుంది. ఉత్తరప్రదేశ్ లో ఓడించాలంటే అఖిలేష్ సీన్ చాలట్లా. దానికోసం ఓ పక్కన మత చిచ్చులు రాజేశారని అయిపోయింది. ఇప్పుడు ఇక ప్రయత్నిస్తోంది యువతని ముందు పెట్టి. రైతుల చిచ్చు రాజేశారు, అయిపోయింది. మత చిచ్చు రాజేశారు, అయిపోయింది. 2 టర్మ్స్ 2 చిచ్చులు రాజేశారు, ఫెయిల్ అయ్యారు. ఈ ట్రిప్ యువతను ముందు పెట్టి చేయాలనుకున్నారు. అందుకు చేసిన ప్రయోగం ఇది. కానీ ఒకటి సార్, రైతుల విషయంలోనైనా లేదంటే మతం విషయంలోనైనా ఏ విషయంలోనూ బిల్లుల విషయంలో అక్కడ వెనక్కి తగ్గినా ఇక్కడ ఇమీడియట్ గా ఈ లీకేజ్ వ్యవహారం సంబంధించి ఒక బిల్లు తీసుకురావడం, రాజ్యసభలో ఆమోదింపు చేయడం, ఇదంతా చూస్తా ఉంటే ఇది కేవలం అంటే యువత ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమం వెనకాల వాళ్ళని శాంతింపు చేయడానికైనా నిజంగా ఈ బిల్లు ప్రాక్టికల్ గా, ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నోసార్లు పేపర్స్ లీక్ అయినా సరే ఇలాంటి బిల్లు తీసుకురాని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఎంత వేగంగా ఎందుకు చేసింది? అంటే సమస్య ఏంటంటే దేశంలో లీక్ అవుతున్న వాటిట్లలో
100కి 95% రాష్ట్రాల్లోనే. అవును. కేంద్ర ప్రభుత్వం అయింది 5%. ఉమ్, ఇది అసంతృప్తి ఉంది ఎప్పటికప్పుడు లీక్ అయినప్పుడు ఏ పేరెంట్కైనా. ఈ అసంతృప్తికి రూపం ఈ కుర్రోళ్ళు మాట్లాడేది. ఉమ్, ఇది సోషల్ మీడియా ద్వారా అబ్జర్వ్ చేసినప్పుడు ప్రభుత్వానికైనా సరే అసంతృప్తి ఉంది, అందరూ రోడ్డు మీదకి రావట్లేదు కానీ అనే ఫీలింగ్ వాళ్ళకి కూడా ఉంది. అవును. ఉమ్, కాబట్టి దీనికి పరిష్కారం చూపెట్టడం కరెక్ట్ అన్నది వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ ఉమ్, నెంబర్ 1. రెండవది ఏంటంటే ఈ బిల్లుది పక్కన పెట్టండి. బిల్లు అనేటటువంటిది ఇట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్, అది అమలవుతుంది, నడుస్తుంది రేపు. ఈ ఉద్యమం ఫలితమే, ఆ విషయంలో అవును, ఒప్పుకోను. అదే అంటున్నాను. ఉమ్, అయితే ఉమ్, వీళ్ళు చేసిన ఉద్యమంలో ఎందుకు సీరియస్ గా ఎఫెక్ట్ పెట్టలేదు, వీళ్ళని అడ్డుకునే సాపేయచ్చు కదా ఉమ్, అంటే ఎందుకు చేయట్లేదు అంటే మోడీ ఒక స్వయం సేవక్. మోడీతో పాటుగా అమిత్ షా ఈ బ్యాచ్ అంతా కూడా యాంటీ డెమోక్రటిక్ కాదు, వీళ్ళు డెమోక్రసీకి విలువిస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో పేపర్ లీక్ అయింది, స్వయంగా మంత్రి గారి పిఏనే పేపర్ లీక్ చేశాడు 10 లక్షలు తీసుకుని, ఉమ్, ఎవిడెన్స్ తో సహా దొరికింది. ఉమ్, మంత్రిని రాజీనామా చేయమంటే ఏమన్నాడు తెలుసా, వాడు వ్యక్తిగతంగా తప్పు చేస్తే నేను ఎందుకు రాజీనామా చేస్తున్నాడు, ఆయన తీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఉమ్, పంజాబ్ లో లీక్ అయింది ఫార్మసీ పేపర్, లీక్ అయితే విద్యాశాఖ మంత్రి నా విద్యాశాఖ కిందకి రాదని అన్నాడు. అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిని రాజీనామా చేయలేదు. ఏమన్నా చేస్తున్నారు అక్కడ, చెయ్యట్లా. ఎందుకు అంటే వ్యక్తి చేసిన తప్పుకి మాకేంటి బాధ్యత, మాది ప్రభుత్వంగా బాధ్యత, వాళ్ళని కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు మర్డర్ జరిగితే మర్డర్ చేసిన వాడిని అరెస్ట్ చేయాలి పోలీసు తప్ప రాజీనామా చేసి వెళ్ళడం కాదు కదా పరిష్కారం. అలానే మర్డర్లు ఆగిపోతాయా? సమాజం అన్న తర్వాత వెధవలు ఉంటారు, వెధవలందరినీ నియంత్రించగలడం ఎవరు అలా కాదు. ఈవెన్ చైనాలోనే వాళ్ళగా, చైనాలో ఇప్పుడు కూడా ఊర్లేస్తున్నారు, నియంత్రించే కొద్దీ కొత్త వాళ్ళు పడతా ఉంటారు. అంతే. కాబట్టి నేరం అనేటటువంటి సమాజంలో ఒక భాగం. నేరాన్ని అబ్జర్వ్ చేసుకోవద్దు, నేరం మీద చర్య తీసుకుంటూనే ఉండాలి. కానీ ఆ పోకిరిలో సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, అది ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసినప్పుడు ఏముంది బొంగు, మీరు ఏం చేయలేరు, మా ఎమ్మెల్యే పేరు రాజకీయ నాయకుడి పేరు చెప్పి మీరు ఆడి వెనకాల తిట్టారు, ఆడికి నాకే సంబంధం ఉండదు అంతే అని. ఇక్కడ కూడా అంతే. దీంట్లో ఈ కారణంగా ఇక్కడ వీళ్ళు వేసిన ఒక కుట్రని ఛేదించింది ప్రభుత్వం, కంట్రోల్ చేయగలిగింది. నేపాల్లో జరిగింది కానీ మీరు బంగ్లాదేశ్లో జరిగింది కానీ పెద్ద పెద్ద ఇష్యూస్ కాదు, ఒక ఫ్యాబ్రికేటెడ్ సోషల్ మీడియా ప్రొటెస్ట్స్ అవి. ఎట్లాగా నేపాల్లో ఓలీ శర్మ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అంటూ మాట్లాడుకొచ్చారు, మాట్లాడుతున్న దాన్ని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయించడం మిగించేశారు. ఆల్గారిథమ్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫారాలన్నీ అది హైలైట్ చేయడం ప్రారంభించినాయి. దాంతో ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద బ్యాన్ పెట్టింది నేపాల్ గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా యాజిటేషన్ చేశారు, నువ్వు ఇమీడియట్ గా బ్యాన్ ఎత్తుతావా లేదా అని. ఎత్తేసింది గవర్నమెంట్ 24 గంటలు. కానీ ఇది నిరంకుశం అని చెప్పి కూర్చుని వెళ్ళారు, కాల్పులు జరిపారు, సైన్యం కాల్పులు జరిపింది, కొంతమంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇదిగో విద్యార్థులను చంపేస్తారు మీరని రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు ఈ బాలేన్ షాయిళ్ళు, కొంతమంది పాటగాళ్ళు, ఆటగాళ్ళు, కేకలగాళ్ళు ఇవి ఉంటాయి కదా సంగీతం, అక్కడ ఇది చేశారు. దాంతో సైన్యం మన పిల్లలు, మన వయసు పిల్లలు, పోలీసులు మన పిల్లలు లాంటి వాళ్ళు, వీళ్ళని ఏం చంపుతాం అని చెప్పేసి మేమేం చేయలేమని చేతులు ఎత్తేసింది. దాంతో వీళ్ళు పార్లమెంట్ లోపలికి వెళ్ళి కుర్చీలు ఎరగొట్టారు, అక్కడ సెల్ఫీలు. ఇక్కడ వీళ్ళు ఏమి యాజిటేషన్ చేయట్లేదు, అక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా జంజీ అని మనం చేస్తున్నది ఏంటంటే మన పిల్లలు అని వదిలేస్తుంటే మన ఇంట్లో ఎట్లయితే తప్పుదారి పడతారో అట్లా తప్పుదారి పడుతున్న పిల్లలు వీళ్ళు. ఇది కొంతమంది అంటున్నారు ఇది విప్లవం తొక్కాతోలని, ఇది విప్లవం కాదు, దారి తప్పుతున్నటువంటి దాంట్లో ఇంకొక కోణం, ఇంతకు మించి లేదు. అలాగే అక్కడ అయింది. చివరికి ఏం చేశారు వాళ్ళు, చీరలు ఎత్తుకెళ్లారు, లంగాలు ఎత్తుకెళ్లారు, అన్ని అయినాయి నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ. ఏమన్నా మారిపోయినాయి ఆ దేశ భవిష్యత్తు? కానీ ఇలాంటి బిల్లులతో లీకేజీలు ఆగుతాయా? భయపడతారా లీకేజ్ చేసే వాళ్ళు? రేపొద్దున తప్పు చేసేవాడు ఎప్పుడు భయపడి. నేను ఒక పోలీస్ ఆఫీసర్ మొన్న కూడా చెప్పాను మీకు, ఓ పోలీస్ ఆఫీసరు తెలంగాణలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్, ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళిన పోలీస్ ఆఫీసరు ఇంటెలిజెన్స్లో చేసినప్పుడు ఈ పేపర్ లీకేజ్ వాళ్ళని పట్టుకుంటే బయటపడ్డ అంశం ఏంటి అంటే వీళ్ళు ఏదో భయంకరమైన బీభత్సమైన కుట్రలతో ఏం చేయట్లా. అక్కడ ఒక గాలి బ్యాచ్ ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళు పని పాట ఏముండదు, మందు కొడతా కూర్చుంటుంటారు బార్ల దగ్గర. ఇది ఈ పై పనులు, ఆ పనులు, ఈ పనులు, జనాలు గ్యాదర్ చేయడాలు ఇట్లాంటివే చేస్తుంటారు. అలా గ్యాదర్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్సుల్లో ఉన్న కుర్రోళ్ళందరూ కూడా వీళ్ళతో తిరుగుతుంటారు. ప్రింటింగ్ ప్రెస్సులు ఎంత ఇస్తారు వాళ్ళు, రోజుకి ఎంత డబ్బులు ఇస్తారు, 500, 1000 రూపాయలు అట్లాగే ఇస్తారు. వాళ్ళకి అదేమంతది, వాళ్ళు ఏ పేపర్లు ప్రింట్ చేస్తున్నారు అనేటటువంటిది వీళ్ళకి చెప్తారు ఈ మందు కొట్టేటప్పుడు. ఈ బ్యాచ్ బ్రోకర్ బ్యాచ్ ఉంటారు,
వీళ్ళు కూడా ఏం కోట్లు సంపాదిస్తారు దాంతో. వీళ్ళు ఈ పేపర్ని ఏం చేస్తారంటే కొంత పాడైపోయినప్పుడు మనం తీసి డస్ట్బిన్లో వేస్తాం కదా, అట్లా వేసిన పేరుతో వేసేసి తీసుకొచ్చి వీళ్ళ చేతికి ఇస్తారు. ఇచ్చినందుకు వీళ్ళకి 5,000 రూపాయలు వచ్చిందంటే ఏది ఆ పని చేసిన వర్కర్కి. ఈ పేపర్ పట్టుకున్నోడు తీసుకెళ్లి ఒక కోచింగ్ సెంటర్ వాడికి ఇచ్చాడు, తెలంగాణకి సంబంధించిన పేపర్. వాడు 50,000 ఇచ్చాడు వీడికి. వాడు వాడుకున్నాడు, పెద్ద కేసు అయింది. ఇట్లాగే ఉంటాయి, బీభత్సమైన ఉద్దేశాలతో ఉండవు. నెంబర్ 1. రెండవది, పేపర్ లీకుల కోసం కాసు కూర్చునేది 2 వర్గాలు: కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ విద్యా సంస్థలు. వాళ్ళు వీళ్ళని ట్యాకిల్ చేస్తూ ఉంటారు. ఎందుకు? నా ఇన్స్టిట్యూట్లో ఒక ర్యాంక్ వస్తే ఈ ర్యాంక్ గురించి చేసే ప్రచారంతో 1000 అడ్మిషన్లు అవుతాయి. 1000 ఇంటూ 1,00,000 అదే ఏ నారాయణ చైతన్యాల స్థాయిలో ఉన్న ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆకాశం అయ్యే ఉన్నాయి చాలా. వాళ్ళకి 1 ఇంటూ ఒక ర్యాంక్ వాళ్ళ దాంట్లో ఎస్టాబ్లిష్ అయితే 10,000 అడ్మిషన్లు. అందుకే అన్ని కోట్లు ఖర్చు పెడతారు. ₹1,00,000 ఇంటూ 10,000, 10,000 లక్షలు. 1,00,000 పోతే ఏంది, కోటి పోతే ఏంది? దీన్ని మనం నిజంగా యువత ఉద్యమం నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, ఒక తటస్థుడుగా చూసినప్పుడు యూత్ కార్పొరేట్ విద్యకు వ్యతిరేకంగా పోరాడాలి. యూత్ ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్కి వ్యతిరేకంగా పోరాడాలి. ఈ గొడవ మొత్తాన్ని రెచ్చగొట్టిన వాళ్ళు కోచింగ్ సెంటర్లు. ఎందుకు? కోచింగ్ సెంటర్లు కార్పొరేట్ శక్తులు వచ్చాక కోచింగ్ సెంటర్ల పని అయిపోతుంది. ఈ కోచింగ్ సెంటర్ల వాళ్ళు స్టూడెంట్స్ అక్కడికి తీసుకొచ్చింది. ఇది నెంబర్ 1. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, నిజమైన చైతన్యం ఎప్పుడు తప్పు చేసేవాడికి భయపెట్టాలంటే చట్టంతో భయం ఉంటుందని నేను అనుకోను. అది ఇంటి మీద పడాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వీటిట్లలో క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉంది. క్రైమ్ జరగదని చెప్పట్ల, కంట్రోల్లో ఉంది. జనాలలో కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటి అంటే, ఓ అత్యాచారం జరిగింది, బుల్డోజర్ వస్తున్నా ఢిల్లీ కూల్చేస్తుంది. ఒక రౌడీజం చేశాడు, బుల్డోజర్ వచ్చేస్తుంది, కూల్చేస్తుంది. యాజ్ ఫర్ లీగల్ అయితే తప్పది. కానీ ఈ భయం అనేది రెండో వాడు తప్పు చేయడానికి వెనకాడుతున్నాడు. ఇదివరకు మీరు చూడండి, మన పాత సినిమాలన్నీ చూడండి, బీహార్ నుంచి తీసుకొచ్చాం, లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చాం అని సినిమాలు. అంటే ఏంటి? బీహారు, ఉత్తరప్రదేశ్, చివరికి కొన్ని సినిమాల్లో అయితే అదే గోపీచంద్ సినిమాలో బీహార్కి ఇక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్లు వెళ్తారు, అందరూ తుపాకులు పట్టుకుని డాన్సులు వేస్తూ ఉంటారు. ఈ మనం సినిమాల్లో చూసినయే కాదు, నిజ జీవితంలో వీడియోలు ఓపెన్గా అయినాయి. బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ అవన్నీ తుపాకులతో రోడ్ల మీద తిరుగుతా సెక్యూరిటీ పెట్టుకుని తిరిగినాయి ప్రైవేట్ సైన్యాలు. ఇవాళ ఆ స్థాయిలో లేదుగా, ఇప్పటికీ ఉంది అక్కడక్కడ, వెంటనే పట్టుకుంటున్నారు. ఇవి ఈ 15 ఏళ్లలో వచ్చిన మార్పు, ఈ 12 ఏళ్ల. ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రెండిట్లలో కూడా ఇదివరకు బీహార్ అంటే తుపాకీ పట్టుకు తిరగడం, తుపాకులు కావాలన్నా కూడా స్మగ్లింగ్ అక్కడి నుంచి తెచ్చుకో, లేదేమన్నా చంపాలన్నా 2 లక్షలు ఎత్తే చాలు ఇక్కడికి వచ్చి మర్డర్ చేసిపోయేవాళ్ళు. అలాంటి స్టేజ్ నుంచి వాళ్ళు ఎంత మార్పు వచ్చింది? ఇంకా మారుతుంది. ఇప్పుడు ఏంటి, డెవలప్మెంట్ వైపు పరుగులు పెడుతున్నారు. ఈ ఒక్క రోజులో ఏ సమస్య పరిష్కారం కాదు. అది ఎన్నేళ్ల నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నిర్లక్ష్యానికి గురి అవ్వడం, మతపరమైన ఉద్రిక్తతలకు కారణం కావడం, రౌడీ నాయకులు దర్జాగా వెలగబెట్టినటువంటి చోట్ల ఉన్నది. అవి అయిపోయింది. ఇప్పుడు యూత్ ఏం చేయాలి? నిజంగా అయితే కనుక ఇది కంట్రోల్ కావాలంటే ఈ చట్టంతో కంట్రోల్ అవుతుందని నేను అనుకోను. బుల్డోజర్ కల్చర్ ఉండాలా, యూత్ వెళ్ళి వాళ్ళ మీద పడాలి. కొడకలారా మీరేంటి లీక్ చేసి మా జీవితాలని నాశనం చేస్తారా అనే మొక్కని చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉన్న యువత వెళ్ళి కొట్టారనుకోండి వాళ్ళ ఇంటి మీద పడి, అప్పుడు కదా భయం వేసేది. జరగాలి. అంటే 4 సార్లు జరిగింది అనుకోండి, పేపర్ ని పట్టుకోవాలంటే భయపడతాడు. ఆ భయం పుట్టించాలి అక్కడ. దానితో ఇలాంటి బిల్లులు కూడా కఠినంగా అమలు చేయాలి పొద్దున్న. సార్, ఒకటి ఫైనల్ గా, ఈ యాజిటేషన్ ద్వారా ఒకప్పుడు మోడీ గారు ఒక అద్భుతమైన కార్యక్రమం మన్ కీ బాత్ అని తీసుకొచ్చారు. ఆయన చెప్పాలనుకున్న ఎప్పుడు కరోనా టైంలో బాగా సక్సెస్ అయింది. ఆయన చెప్పాలనుకున్న ప్రశ్న అక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ యాజిటేషన్ తర్వాత వరుసగా ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయారా అనేది ఒక డౌట్. అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ అలా ఉందని కూడా ఈ ఉద్యమం తెలియజేసి మోడీ ఆ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా నాకు తెలిసి 4-5 వీడియోలు అనుకుంటాయి ఇప్పుడు దాకా ఆయన సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసి ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. ఎలా చూడాలి? బేసిక్ గా ఏంటంటే, మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మన దేశంలో జరిగిన ఒక విప్లవాత్మక మార్పు. మీడియా, ఇప్పుడు వీళ్ళు గోడీ మీడియా అని మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇదివరకు వామపక్ష మీడియా, కాంగ్రెస్ మీడియా.
ఇప్పుడు ఆ రాజ్దీప్ సర్దేశాయ్ అన్నాడు అనుకోండి కాంగ్రెస్, వాళ్ళ ఆవిడ ఉన్నది అనుకోండి కమ్యూనిస్టు. ఇట్లాగా మీడియా హౌసెస్ అన్నీ కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టుల పెట్టుబడులతో వచ్చినాయి. వీళ్ళిద్దరి దాన్ని ఏమంటారు భార్యాభర్త లాంటి సంబంధం. జర్నలిస్టులు కమ్యూనిస్టులు, యాజమాన్యాలు కాంగ్రెస్ వాళ్ళు, ఇలా నడిచినాయి సుదీర్ఘకాలం పాటు ఈ దేశంలో. కానీ కొలాబరేషన్ తో ముందుకెళ్లారు ఇద్దరు కలిసి ముందుకెళ్ళి ఓ నేరేటివ్ క్రియేట్ చేశారు. మోడీని ఉన్మాదిగా, అమిత్ షాని రాష్ట్ర బహిష్కరణ 2 ఏళ్ళు జైలు శిక్ష, ఇది 2 ఏళ్ళు రాష్ట్ర బహిష్కరణ శిక్ష. ఇది ఎంత దుర్మార్గం ఉంటుంది. హోంమంత్రిగా ఉన్నవాడిని ఎవరిని ఒక తీవ్రవాదిని చంపినందుకు, తీవ్రవాదిని పోలీసులు ఎన్కౌంటర్ చేసినందుకు హోంమంత్రిని పట్టిన సందర్భం. అలాంటి దుర్మార్గపు చర్యలు చాలా జరిగినాయి అప్పుడు. ఆ రోజుల్లో వీళ్ళు ఎంతసేపటి డిఫెండే. ఇప్పుడు శబర్మతి అనే రైలులో మొన్న మధ్యన ఎవడో చెప్పాడు, అది ఒక మహిళామణి గారు, ఇన్ఫ్లుయెన్సర్ గారు, వామపక్ష ఇన్ఫ్లుయెన్సర్ గారు చెప్పింది తెలుగులో. ఆవిడ కరసేవకులు అక్కడ కూల్చేసి వస్తుంటే తగలబెట్టారని. అది 92లో జరిగింది కరసేవ. ఇది 2002లో శబర్మతి ఎక్స్ప్రెస్. మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాది. ముందేమో కేశుభాయ్ పటేల్కి అక్కడ ఇంకొక ఆయనకి గొడవ వచ్చిన టైంలో ఈయన ముఖ్యమంత్రిని చేశారు టెంపరీగా. ఈయన టైంలోనే లాతో ఈ భూకంపం అది వచ్చింది. ఆ భూకంపాన్ని సరిగ్గా మేనేజ్ చేశాడని ప్రజలు తర్వాత బీజేపీని మళ్ళీ గెలిపించారు. అది వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక దాన్ని ఎలాగ కన్వర్ట్ చేయాలంటే ఒక మత ఉద్రిక్తతలే కరెక్టు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మత కలహాలు జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ గెలిచేది. ఈవెన్ మనకి హైదరాబాద్ మత కలహాల తర్వాతనే కదా కాంగ్రెస్ విజయం సాధించింది. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంటుందని ప్రయత్నించింది. సబర్మతి ఎక్స్ప్రెస్ లో అక్కడికి ఏంటి, ఆ బాబ్రీ ఇన్సిడెంట్ అయిపోయాక ప్రతి ఏడాది కూడా ఎక్కడో చోట పిలుపు, కరసేవకులని అక్కడికి వెళ్ళి పరిక్రమ అంటారు, ఆ ప్రాంతం అంతా క్లీన్ చేసేసి రావటం, రామనామం చేసుకుంటూ రైళ్లలో పోవడం జరిగేది. అలా వస్తున్న వాళ్ళని వీళ్ళు తగలబెట్టేశారు. ఒక బోగీని అటు ఇటు మూసేసి డోర్లన్నీ క్లోజ్ చేసి లోపలికి పెట్రోల్ పోసి తగలబెట్టారు. పట్టపగలి జరిగింది. ఇది ఒక్కసారి షాక్ అయ్యారు చుట్టూతో ఉన్న హిందువులందరూ. ఏంటి 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 అని అడుగుతున్నారు. అడుగుతుంటే ఏం మాట్లాడకుండా ఇప్పుడు అది ఉంది కదా వీళ్ళ నినాదాలు అయ్యో దేశంలో మారుస్తాం ఇట్లాంటివి అవి చేసుకుంటూ వెళ్తున్నారు. దాంతో ఆగ్రహించిన హిందువులు వీళ్ళ వెనకాల పరిగెత్తారు. ఏంద్రా మీ నినాదాలు ఏంది, మీరు తగలబెట్టడం ఏంటి హిందువుల్ని, ఇక్కడ కూర్చుని నినాదాలు ఏంటి అని చెప్పేసేసి నారాయణ తక్బీర్ ఇట్లాంటిది ఏదో అంటారు కదా, దేశం మొత్తం మార్చేసి ఇలాంటి నినాదాలు చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు వెనకాల పడ్డారు. పడితే వీళ్ళందరూ బెస్ట్ బేకరీ దగ్గరికి పోయారు. అక్కడ కాంగ్రెస్ ఎంపీ అందరూ కలిసి చేసామని అక్కడ నినాదాలు చేస్తున్నారు. అదేంటి అడిగిన వాళ్ళ మీద కాల్పులు జరిపారు తుపాకీతో. అప్పుడు ప్రజలందరూ రాళ్ళు తీసుకునేసారు. 300 మంది హిందువులు చచ్చిపోయాక వచ్చిన కోపం 700 మంది ముస్లింలకి ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు. ఆ తర్వాత ఈ రోజు వరకు గుజరాత్ లో మత కలహాలు జరగలేదే. అంటే హిందువుని మనం కొట్టి చంపితే పడుంటాడు అన్న స్టేజ్ నుంచి హిందూ తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉంటుందో చూసిన మొట్టమొదటి ఇంపాక్ట్. ఆ తర్వాత మోడీని బాగా నెగిటివ్ చేసుకొచ్చారు, నడిచింది. ఈవెన్ అమెరికా వాళ్ళ చేత కొడిదంతా. తర్వాత మోడీ ఏం చేశాడంటే సీన్ అర్థం చేసుకున్నాడు. మనం మీడియాని మేనేజ్ చేయలేం, మీడియాని కొనలేం, మీడియాని మేనేజ్ చేయలేం, ఎందుకంటే వాళ్ళ బ్యాచ్ ఉన్నారు. కాబట్టి అప్పుడే పుట్టుకొచ్చిన సోషల్ మీడియా ఎంచుకున్నాడు, ఫేస్బుక్, ట్విట్టర్. ఇది నేరుగా రీచ్ అవుతుంది. మనం పేపర్ వాడికి మాట్లాడితే వాడికి నచ్చింది వేసి మిగతా దాచేస్తున్నాడు. ఇది డైరెక్ట్గా మనమే రీచ్ అవుతున్నాం, ఇంకెవరికి సంబంధం లే. ఇది సక్సెస్ అయ్యాడు. ఈ సక్సెస్సే 2014లో ఆయన ప్రధానమంత్రిత్వానికి వేదిక అయింది. అంటే రీచ్, పబ్లిక్ తో నేరుగా రీచ్ అయ్యే ఏకైక నాయకుడు అయ్యాడు. ఇది అద్వానికి చేతకాలం 2009 నుంచి కూడా. 14లో అందుకే నరేంద్ర మోడీని ముందు పెట్టారు. అతను చేసే యాక్టివిటీస్ గురించి పాజిటివ్ గా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకోవడం అనేటటువంటి చేసుకొచ్చాడు. అప్పుడు సక్సెస్ అయ్యాడు. ఆయన ప్రధానమంత్రి అయ్యాక కూడా అదే కొనసాగింది. ఇవన్నీ ఏంటి, మనం జర్నలిజం ఫీల్డ్ లో ఉంటూ నేను 2011లో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాను. 2014 నాటికి చాలా రీచ్ ఉంది, చూసుకున్నాం. ఆ తర్వాత నరేంద్ర మోడీ వాటి ద్వారానే ట్రావెల్ అయ్యాడు. యూత్ చేంజ్ అయింది. ఇప్పుడు నా తరం అయిపోయింది, ఇప్పుడు నా బిడ్డల తరం వచ్చింది. వీళ్ళకి ఈ రాజకీయమో, ఈ కుటుంబ సంబంధాలో, ఈ వ్యవహారమో ఏం సంబంధం లే. ఒకటి మేకప్, డ్యాన్సు, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్. వీళ్ళ రీల్స్ చూస్తే వీళ్ళకి ఫేస్బుక్, ట్విట్టర్లు కాదు. ఈ బ్యాచ్ ఇన్స్టా బ్యాచ్. ఇన్స్టాలో వీళ్ళు
డ్యాన్స్ వేస్తారు కాసేపు, ఇంత నడుస్తుంది. వీళ్ళు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఎంపిక చేసింది వాళ్ళని. మీరు చూస్తే ఇప్పుడు చాలా మంది మీద కేసులు పెట్టారన్నోళ్ళు వాళ్ళు ఎవరు రెగ్యులర్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు కాదు. స్టూడెంట్స్ యూనియన్, కమ్యూనిస్ట్ యూనియన్స్ వచ్చి కూర్చున్నాయి. కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి గొడవ చేసిన వాళ్ళందరూ కూడా, ఏది ప్రచారం ఎక్కువగా నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా, ఒక అమ్మాయి డాన్సులు వేసుకునే అమ్మాయి, ఆ అమ్మాయి మోడీని తిడుతుంది. అమ్మాయికి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక 50,000 మంది ఫాలోవర్లు ఒక్కసారిగా 3 లక్షలు వెళ్ళారు. ఇంకొక అబ్బాయి చిన్నోడు, ఆడికి అసలు ఏందో రాజకీయం అంటే ఏంటో కూడా తెలియదు, భారతీయ జనతా పార్టీ అబ్రివేషన్ అంటే కూడా తెలియదు. వాడు ఇక్కడ కూర్చుని మోడీగాడు గోడీగాడు అని మాట్లాడాడు. వాడికి ఏకంగా 4 లక్షలు అయ్యారట, 3,000 మంది నుంచి 37,000 మంది నుంచి ఏకంగా. అంటే వీళ్ళందరూ ఏంటంటే మన ఇళ్లలో పిల్లలు సరదాగా ఆడేది, డ్యాన్సులు వేసేది మన ఇళ్లలో పిల్లల్లాగా చూస్తాం వీళ్ళది. అలాంటి వాళ్ళు అకస్మాత్తుగా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంద్రా ఇది అనేది చూడడం మిగించేసి ఈ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ వచ్చింది. ఈ సెక్షన్ ఇప్పటిదాకా మోడీకి ఐడియా లేదు. అంటే వీళ్ళు జన్జీ యూత్ అనేటటువంటి వాళ్ళు ఫేస్బుక్లు, ట్విట్టర్ బ్యాచ్ కదా, ఎందుకంటే అక్కడ పాలిటిక్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, మొట్టమొదట్లో నా ఫేస్బుక్ అప్పుడు అంత ఫ్రెండ్సే, అంటే ఫ్రెండ్షిప్ అయ్యాం, రిలేషన్షిప్ పెంచుకున్నాం, అంటే స్నేహాలు పెంచుకున్నాను నేను. అప్పుడు ఒక 4-5 ఏళ్ళు అయ్యేటప్పటికి 2014 తర్వాత నుంచి, 2014 అప్పుడు కూడా లేదు, 16-17 నుంచి నేను అబ్జర్వ్ చేయడం బిగిన్ చేశాను. పొలిటికలైజ్ అయిపోయింది ఫేస్బుక్, ట్విట్టర్ ప్యూర్లీ పొలిటికలైజ్. ఈ రెండు ఎప్పుడైతే పొలిటికలైజ్ అయినాయో యూత్ వాటిట్లో ఇన్వాల్వ్ కాలేరు. వీళ్ళంతా ఏంటి, కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన బ్యాచ్. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి కొంత రాజకీయము ఇది అవసరం, ఐడియా ఉంటుంది. ఇప్పుడున్న పిల్లలకి ఏం తెలియదు చెప్పండి, ఎబ్రివేషన్, బీజేపీ అంటే ఎబ్రివేషన్ ఏంటి, కాంగ్రెస్ ఏఐసిసి అంటే ఎబ్రివేషన్ ఏంటి కూడా తెలియదు వీళ్ళకి. నీట్ ఎబ్రివేషనే తెలియదు, నీట్ ఎబ్రివేషనే తెలియదు, ఎన్టీఏ ఎబ్రివేషన్ ఏంటంటే తెలియదు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఎంటర్టైన్మెంట్, అది కూడా మీకు మొదటి రోజు నుంచి కొడుతున్నారు అనుకోండి, ఎవడొచ్చేవాడు కాదు. వీళ్ళు ఏమీ పట్టించుకోకుండా కూర్చోమంటాం, మన పిల్లలు లాంటి వాళ్ళు కదా అని కూర్చున్నప్పుడు రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా తిండి దొరుకుతోంది, ఇది బాగా ప్రచారం చేశారు. మీకు అమ్మాయిని కనుక దాని పేరు ఏమంటారు, కుంభమేళ అంటే నిజంగా దేవుడు ఏంటి, పవిత్రత ఏంటి, స్నానం ఏంటి, మంత్రం ఏంటి చెప్పాలి. మీడియా వాడికి అదేం తెలిచావు కాబట్టి అమ్మాయి పిల్లికళ్ళ అమ్మాయిని ప్రచారం చేసి పాపులర్ చేసి చివరికి అమ్మాయి కాస్త ఎవరితో లేచిపోయి ఎంత పెంట అయిందో. ఇప్పుడు సేమ్ ఇన్స్టా దాంట్లో వీళ్ళందరూ చాలా మంది నేను అబ్జర్వ్ చేశా. ఒక అమ్మాయి మేకప్ల మీద ట్రైనింగ్ చెప్తుంటది, ఇంకొక అమ్మాయి ఏమో ఈ డాన్సులు వేస్తా ఉంటది, ఇంకొక అమ్మాయి రకరకాల ఆడపిల్లలు. వీళ్ళు ముందు ఆడపిల్లలను ముందు పెట్టారు, పెడితే దాని చుట్టూ నడిచింది అన్నది మోడీ గ్రహించాడు. రెండవ పాయింట్, యూత్ కి ప్రెస్ మీట్లు చూడరు, పేపర్ చదవరు, టీవీ చూడరు, రీల్ చూస్తారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆ బెల్ట్ లోకి వెళ్ళక తప్పదు అని గ్రహించారు. అంటే యువతకి ఎలా అర్థమైతే వింటారో అలా సెల్ఫీ వీడియోలు ఇంట్రెస్ట్ యూత్, తను కూడా సెల్ఫీ వీడియోలు తీయడం చేశారు. అంటే యూత్ ని చూసి మోడీ యూత్ అయ్యాడు. ఇప్పుడు యూత్ ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు మోడీ. ఇంకోటి ఏంటంటే తటస్థులకి గాని బీజేపీ అనుకూలకు కూడా మోడీ మీద ఒక చిరాకు ఉంది. ఇష్యూ బేస్డ్ గా రెస్పాండ్ అవ్వడు, ప్రెస్ మీట్లు ఎట్లాగో పెట్టడం, దాన్ని వీళ్ళు కూడా అంగీకరిస్తారు, ఎందుకంటే ప్రెస్ అంతా వామపక్ష భావజాలంతో ఉంది కదా. అలాంటి సందర్భంలో తన వెర్షన్ ఏంటో తెలియదు, మనకి బాతులు అన్ని మాట్లాడలేరు. కాబట్టి అతని వెర్షన్ ఏంటి, ఈ టాపిక్ రైజ్ అవుతుంది, బీజేపీ వాళ్ళు ఈయన డిఫెండ్ చేసుకొస్తున్నారు, మోడీ వెర్షన్ ఏంటి వాడికి తెలియదు. కాబట్టి మోడీ ఇట్లాంటి సెల్ఫీ ఇదే తనంతట తన వెర్షన్ చెప్పాలి ప్రతిదానికని బీజేపీ సపోర్టర్లు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు మోడీ అది బిగిన్ చేశాడు. ఒక రకంగా ఈయన కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు. అంతే, ప్రధాని కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రులు కూడా ఇలా అయితే బెటర్ ఏమో. ఆల్రెడీ కేజ్రీవాల్ చేస్తానే ఉంటాడు, చేస్తారు. అవును అవును, అంటే మనం యోగి వీళ్ళందరూ దిగాలి అట్లాగా. ఏముంది ఇప్పుడు తమిళనాడు విజయ్ లేదంటే ఇక్కడ ప్రతిపక్షం బిగిన్ చేసింది అనుకోండి, సచ్చినట్టు అధికార పక్షం చేద్ది. కేటీఆర్ అయ్యే వాడుతుంటాడు కదా, వీళ్ళు చేస్తుంటాడు కదా. ఆయన స్పందిస్తారు, ముందు ట్విట్టర్ లో కంప్లైంట్లు కూడా స్పందిస్తారు. ఒక రకంగా మంచి, కేసీఆర్ కి అదే నచ్చదు, నువ్వు ఎంతసేపటికి ట్విట్టర్ గా అడిగి రోడ్ లో తిరిగి అంటాడు ఆయన. కానీ ఒక గుడ్ సైన్ వైపు వెళ్తున్నారా? లోకేష్ కూడా స్పందిస్తుంటాడు కదా. అవును, అంతే. ఒక రకంగా రైట్, చూద్దాం. మొత్తానికి ఒక ఉద్యమం ఒక మంచి మార్పుని తీసుకొచ్చింది అని అనుకోవాలా? ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటది మోడీ నిర్ణయాలు అనేది ఒకటి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారి తీరుతెన్నుల గురించి చర్చలు అయితే మొదలైపోయింది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేసే దిశగా అయితే వెళ్తున్నాయి. మరి ఏం చేస్తారు భవిష్యత్తులో వేచి చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.